ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో ప్రస్తుతం మనం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ గారి ఇంటి దగ్గరికి వచ్చాం. సో ప్రస్తుతం మరి ఆయన రాసిన భారతీయుడు 2 మూవీ నుంచి రిలీజ్ అయిన సౌరా సాంగ్ చాలా ట్రెండింగ్లో ఉంది. సో లిరిక్స్ కూడా అందరినీ కూడా టచ్ చేసేలాగా, సాంగ్ వింటుంటే గూస్ బంప్స్ వచ్చేలాగా ఉన్నాయి. అండ్ ఇంకా శంకర్ గారి డైరెక్షన్ ఎట్లా ఉంటుందో తెలుసు కదా. సో ఆ సాంగ్ గురించి అండ్ ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి అన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం. సో లెట్స్ గో. హాయ్ సార్. సార్ నమస్తే సార్. హాయ్ సార్. నిందర్ బాగున్నావా? ఫైన్ సార్, మీరు ఎట్లా ఉన్నారు సార్? వెల్కమ్. సో చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడడం. థ్యాంక్ యూ. సో అండ్ ఇంకా ఎస్పెషల్లీ సాంగ్ అయితే సార్ రిపీట్ మోడ్లో చాలా 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 బాగుంది సార్. ఇది భారతీయుడు 2 భారతీయుడు 2 సౌరా సాంగ్ అద్భుతంగా ఉంది సార్. ఉందా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా మీతో మాట్లాడవలసినవి అండ్ ఇంకా మీ ప్రాజెక్ట్స్ గురించి, పాటల గురించి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో ఈరోజు మీరు టైం ఇచ్చారు కాబట్టి సో తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో మొత్తాన్ని మీరు మా ఆఫీస్కి వచ్చారు, మీరు ఒకసారి చూడాలి. మీరు ఓకే, ఇది ఒక కాన్సెప్ట్ ఉంది ఇందులో. ఇంక్ బాటిల్లో మా నాన్న మా అమ్మ, మై ఫాదర్ అండ్ మదర్. ఓకే, ఇంక్ బాటిల్ అది. ఓకే, ఓకే, దట్ ఇస్ మై పెన్, ఇన్స్పైర్డ్ బై నారాయణ రెడ్డి గారు. మై సెల్ఫ్ ఆ చుట్టూరుగా ఉన్నది సినిమా రైటర్సే. సూపర్ సార్. ఇది ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాను. సార్ ఈ ఆలోచన నాది, ఎగ్జిక్యూట్ చేసింది మా ఆవిడ. ఓకే, ఆమె ఇవన్నీ తిరిగి చేసి అదంతా కాన్సెప్ట్ అంతా తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేసింది. అవి నా అవార్డ్స్. అది అబ్దుల్ కలాం కావచ్చు. ఎప్పుడు సార్ ఒక్కొక్కసారి ఆ మెమరీని గుర్తు చేసుకుంటారు? అబ్దుల్ కలాం 2003 ఓకే నేషనల్ అవార్డ్. ఓకే, ఠాగూర్ సినిమా చిరంజీవి గారికి నేను సైతం పాట. అది ప్రణబ్ ముఖర్జీ గారితో స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్గా నన్ను తీసుకున్నప్పుడు ఆ ప్రెసిడెంట్ గారితో. ఓకే, అంతఃపురం అది నంది అవార్డు చంద్రబాబు గారిది. అట్లాగే ఇది షిండే గారితో అవార్డు, రాజశేఖర రెడ్డి గారితో ఇంకొక నంది అవార్డు, మన కేసీఆర్ తోటి ఒక స్పెషల్ ఏదో సన్మానం చేశారు ఆయన. రజా నా యొక్క అచీవ్మెంట్స్ అని. ఇక పుస్తకాలు మెమెంటోస్ అన్ని మామూలే. సో మెమెంటోస్ అండ్ ఇంకా మీ అవార్డ్స్ మొత్తం ఇక్కడ అన్ని నిండిపోయినాయి. సో వన్స్ అగైన్ నేను ఇంట్రో డెఫినెట్గా చెప్పాలి, బికాజ్ ఎందుకంటే ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి పాట, ఆ పాటకి ట్యూన్ కూడా అవసరం లేకుండా మనం జస్ట్ లిరిక్స్ చదివితే చాలు మనకి గూస్ బంప్స్ వస్తాయి. అటువంటి పదాలు ఆయన కూర్చి పేర్చి మంచి మంచి ఎన్నో అద్భుతమైన పాటలు మనకు అందించినటువంటి సుద్దాల అశోక్ తేజ గారు ఈరోజు మనకి ఆయన టైం ఇచ్చారు. సో ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు ఈరోజు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి రావడంగానే అట్మాస్ఫియర్ అంతా నాకు ఒక గ్రంథాలయానికి వచ్చినట్టు అనిపించింది. సో మీరు కూడా నాకు ఒక గ్రంథాలయం లాగా కనిపిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఏ టాపిక్ గురించి అయినా మాట్లాడచ్చు, అంటే ఏ బుక్ తెరిచి మన ఇష్టం వచ్చినట్టు బుక్ పిక్ చేసుకుంటాం కదా. సో అట్లా ఏ టాపిక్ గురించి మాట్లాడినా మీ దగ్గర దానికి లోతుగా ఒక మంచి విశ్లేషణ ఉంటుంది, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే దాదాపు మీరు ఎన్నో ఇయర్స్ నుంచి ఇప్పుడు 30 ఇయర్స్ నుంచి ఒక 3000 వరకు సాంగ్స్ రాశారు. అన్ని ఎమోషన్స్
ఆల్ First, ఎమోషన్స్ అంటే ఫస్ట్ విప్లవాత్మకమైన సాంగ్స్ రాస్తున్నారు ఈయన అని అని అనుకున్నారు. అనుకున్నారట. బ్రాండ్ పడిన తర్వాత మీరు అన్ని ఎమోషన్స్ రాయగలరు అని ప్రూవ్ చేశారు. ప్రతి సాంగ్ని ఎంజాయ్ చేసేలాగా, ఎమోషన్ టచ్ అయ్యేలాగా ప్రతి అద్భుతమైన పాటని మాకు అందించారు. ఇప్పటికీ అందిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫస్ట్ మనం భారతీయుడు 2 సౌర సాంగ్ గురించి. భారతీయ 2 మ్మ్. కమల్ హాసన్ గారు. సో ఆయన యూనివర్సల్ స్టార్. ఆయన నటించిన చిత్రం దాదాపు 28 సంవత్సరాల తర్వాత రీమేక్ చేస్తున్నారు శంకర్ గారు. అవును, అది చాలా పెద్ద సాహసం అది. ఆ, నిజంగా 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ దానికి సీక్వెల్ తీస్తూ చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం అది. ఎందుకంటే 27 అంటే ఒక జనరేషన్ అయిపోయింది ఆ సినిమా వచ్చినప్పటికి. ఆ సినిమా వచ్చినప్పుడు నా పిల్లలు చాలా చిన్న పిల్లలు, ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. అయినా ఆ టెంపోని ఆయన అలా పెంచుతూ వచ్చాడు. ఆయన సినిమా వస్తోందని, తర్వాత తీస్తున్నారు అని, స్టార్ట్ అయింది అని, ఎన్ని సంవత్సరాల టెంపోను కాపాడడం అనేది అది శంకర్ గారితోనే సాధ్యమైంది. అలాగే ఇప్పుడు సినిమా రేపు మనం జూలై 12 జూలై 12 చూడబోతున్నాం. మన 22 నాడు లక్కీగా నా పాటతోనే ఫస్ట్ సింగిల్ అనేదో చెప్పారు. ఫస్ట్ సింగిల్ అని రిలీజ్ ఫస్ట్ చేసి సింగిల్ అని ఒక ప్రమోషన్ కూడా అప్పుడే ఆ స్టార్ట్ పాటతోటే స్టార్ట్ చేశారు. అంటే అది తమిళంలోను, తెలుగులో, హిందీలో ఒకే పాటని 3 భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇప్పుడు నా పాట అయితే 22వ తేదీ నాడు విడుదలైంది. మీరు చెప్తున్నారు అందరూ బాగానే రిసీవ్ చేసుకున్నారు అది. బికాస్ ఎందుకంటే సార్ ఆ లిరిక్స్ ఫస్ట్ విన్నప్పుడు అంటే సాంగ్ వింటున్నా ఆ విజువల్స్ చూస్తున్నా ఏదో డెఫినెట్గా ఒక సిచ్యువేషన్ అనేది చాలా బాగుంటుంది ఈ సాంగ్కి అనేది అనిపిస్తుంది. కొన్ని లిరిక్స్ నాకు ఫస్ట్ వినడంగానే ఫీమేల్ వెర్షన్ ఎస్పెషల్లీ నాకు చాలా బాగా నచ్చినాయి సార్. ఆ ప్రాస అవి. అండ్ ఇంకా తర్వాత ఇక్కడే మా ఈశ్వర్ ఫ్రెండ్ తను గుడియా అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఎట్లా ఇది ఎక్కడ గుడి నుంచి అంటే బొమ్మ అది హిందీ వర్డ్ తీసుకుని పెట్టాం. గుడియా నీతో గడిపే గడియా. గడియ గడియ అనడానికి నాకు గుడియా కావాల్సి వచ్చింది. ఓకే. అసలు అది నిజంగా సూపర్ సార్ అసలు. కానీ మీరు శంకర్ గారితో ఇంతకు ముందు కూడా వర్క్ చేశారు. చాలా చేశాం. ఆయన ఐ మీన్ శివాజీ చేసాము, శివాజీ, రోబో చేసాము, మ్మ్. ఐ చేసాము, ఇంకా ఏదో ఒకటి చేసాము. ఇది ఆయన ప్రతి మూవీలో కూడా పబ్లిక్కి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఏదో ఒక మంచి మెసేజ్ ఇద్దామని ఒక మంచి మెసేజ్ ఉంటుంది మూవీలో. ఆయన ఏ సినిమాలోనైనా ఒక మెసేజ్ ఉంటుంది. కమర్షియల్ మిస్ అవ్వకుండానే మెసేజ్ని ఆ కమర్షియల్ ఫార్ములా లోపల దట్టించి ఆయన సంధిస్తాడు. అది పోనీ అదేమన్నా పేలదా అంటే ప్రతి ప్రేక్షకుడి గుండెల్లో అది బ్లాస్ట్ అవుతుంది. అదే ఆయన ప్రత్యేకత. ఇప్పుడు భారతీయుడు జూన్ 7th రిలీజ్ అవుతుంది. రిలీజ్ చేస్తున్నారు. సో భారతీయుడు కాన్సెప్ట్ చూస్తే సార్ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ ఇంకా గవర్నమెంట్ ఆఫీసుల్లో జరిగే అన్యాయం, ఆ అన్యాయాన్ని ఒక అంటే సేనాపతి అనే లంచం అనేది ఏ డిపార్ట్మెంట్లో ఉంది అనే దాని మీద తీసుకొచ్చారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా. అందులో కొడుకుని తండ్రి చంపేసే క్లైమాక్స్ తోటి దాన్ని మనం చూస్తాం. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, నేను ఉన్నాను, నేను అవసరమైతే మళ్ళీ వస్తాను అనే డైలాగ్తో సినిమా అయిపోయింది. మీకు జ్ఞాపకం ఉందా? అవును. మరి మీరు అప్పుడు చాలా చిన్నపిల్లలు ఉంటారు బహుశా. నేను రీసెంట్గా మళ్ళీ మూవీ మొత్తం చూసాను సార్, సీక్వెల్ చూడాలని. అదే అక్కడ అలా ముగించారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎలా తీస్తున్నారు అనేది అది ఎవరికీ తెలియని విషయం. అది చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి డెఫినెట్గా, ఎందుకంటే అది ఒక మార్క్ క్రియేట్ చేసిన మూవీ. అంతే కదా. అందులో మళ్ళీ అక్కడ కమల్ హాసన్ గొప్ప నటుడు కదా ఆయన. అలాగే శంకర్ గారు, స్పీల్బర్గ్ అనే హాలీవుడ్లో స్పీల్బర్గ్ తర్వాత మన ఇండియాలో నాకు కనిపించింది శంకర్ సరే. ఓకే. ఆ తర్వాత మళ్ళీ మన రాజమౌళి గారు కూడా అద్భుతమైనటువంటి సినిమాలు తీశారు. అది ఓకే. అయితే శంకర్ గారితో నాకున్న పూర్వ అనుబంధం వల్ల, గీతానుబంధం వల్ల ఈసారి నాకు ఫోన్ ఒకటి వచ్చింది. ఆ ఫోన్లో సార్ మీరు మళ్ళీ భారతీయుడు 2లో మీరు రాయాల్సిన పని ఉంది అంటే చాలా సంతోషం అండి. మీకు పాట రాయాలంటే నాకు చాలా 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అవుతుంది. కొందరికి పాటలు రాయాలంటే 1000 రకాలుగా డీలా పడిపోతాం. అబ్బా
ఈ మహానుభావుడు ఎలా నచ్చుతుందో అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ కొంతమంది పాట రాయాలంటే మనకు 1000 ఉత్సాహాలు వచ్చేస్తాయి. అలా ఉత్సాహాలు వచ్చేసేటువంటి డైరెక్టర్లలో శంకర్ గారు ప్రథముడు. ఆయన చాలా బాగా శంకర్ గారు అయితేనేమి, దాసరి గారు అయితేనేమి, రాఘవేంద్రరావు గారు, మన రాజమౌళి గారు, చాలామంది, శేఖర్ కమల్ గారు. అంటే ఈ 30 ఏళ్లలో దాదాపు ఒక 1700-1800 సినిమాల్లో 3000 పాటల దాకా రాశాను నేను. అనేక మంది దర్శకులతో నేను పనిచేయడం జరిగింది. కొందరితో పనిచేస్తున్నప్పుడు మనకు చాలా ఆనందంగా ఉంటుంది. అంటే రాయడానికి బిగ్ స్పాన్ ఉంటుంది. ఒక పెద్ద క్యాన్వాస్ ఇస్తాడు ఆయన మనకు, ఇష్టం అన్నట్టుగా. ఈసారి ఏకంగా గుర్రం మీద వచ్చే కమల్ హాసన్నే ఇచ్చాడు నాకు. గుర్రం మీద వస్తాడు కమల్ హాసను, ఆయన ఎంట్రీ మీద మీరు ఒక పాట రాయాలి అని. తమిళంలో ఆల్రెడీ షూటింగ్ అయిపోతుంది కదా, ఆ పాట మాకు వినిపించారు. అందులో మీరు తమిళం విన్నారా మీరు? పారా పారా అని ఉంటుంది. పారా అంటే అర్థం చూడు అని. నాకు చూడు చూడు అనేది నాకు అనిపించలేదు. నాకు అంటే అట్లా మొదలు పెట్టాలని అనిపించలేదు. రా శబ్దం ఎప్పుడైనా కూడా చాలా హృదయంలో ఉన్న రుధిరాన్ని పరిగెత్తించే శక్తి ఆరుకుంటుంది. బహుశా అందుకే మీ సారు మీ సినిమా, మీ టీవీ పేరు ఆర్టీవీ పెట్టారేమో నాకు తెలియదు, కానీ ఆర్లో ఆ స్పెషల్ ఉంది, రెవల్యూషన్, రెడ్. అందుకే రాజమౌళి గారు 3 ఆర్లు పెట్టారు, ఒక ఆరు సరిపోక. అందుకే మేము అప్పుడు దాన్ని కొర్రాసు అని డబుల్ ఆర్తో రాయాల్సి వచ్చింది. అయితే నాకు రా శబ్దం నాకు బాగా ఇష్టం. రా అంటే 2 అర్థాలు. ఒకటి ఉత్సాహాన్ని ఉరికెత్తించేటువంటి రా ఒకటి. రా అంటే మూల పదార్థం అని, అంటే పొల్యూటెడ్ కాంది అనమాట రా. నాకు పారా అనేది నాకు బాగా నచ్చింది. శంకర్ గారు నాకు ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే, ఇట్లా డబ్బింగ్ పాటలు రాయాల్సి వచ్చినప్పుడు, డబ్బింగ్ మీకు ఊరికే మీకు ఆధారం కోసం ఇచ్చాం. తెలుగు సినిమాలో ఈ సిచ్యువేషన్కి మీరే మొదలు రాస్తున్నాను అనుకోండి, అది కేవలం ఊరికే మీకు చూడటానికి అట్లా ఇచ్చాం తప్ప మీరు ఫీల్ అవ్వద్దు. అందులో ఉన్నదే నేను రాయాలి. పార అంటే చూడు అంటే నేను చూడు, నన్ను పా నేడు, నన్ను రికార్డు, ఇట్లా వద్దు. నాకు మీకు ఒక తెలుగులో ఒక హీరో వస్తుంటే, తర్వాత భారతీయుడు అని ఇదివరకు పెద్ద పేరు వచ్చినటువంటి ఒక హీరో వస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అది మిస్ అవ్వకుండా, ట్యూన్ మిస్ అవ్వకుండా చెప్పండి అన్నాడు. అంతే చెప్పారా? సిచ్యువేషన్ ఇంకేమైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి? ఏమీ చెప్పలా. ఒక హీరోని మనం అప్రిషియేట్ చేయాలి. వింటున్న వాళ్ళ గుండెల్లో ఆ హీరో చెవులకు కనిపించాలి, కళ్ళకు కాదు. చెవులకు కనిపించాలంటే మాటలే కదా, ధ్వనియే కదా, శబ్దంతో మీరు హీరోని చూపించాలి. మేము పెద్దగా ఏమి కమల్ హాసన్ సినిమాలు చూపించలేవాళ్ళు. మీరు ఆ పాటలో కూడా కమల్ హాసన్ ఎక్కడ కనపడదు. ఒక ఖడ్గం కనపడుతుంది, ఒర్ర కనపడుతుంది, ఒక గుర్రం కనపడుతుంది, కానీ కమల్ హాసన్ ఒక ఎక్స్ప్రెషన్ ఏం కనిపించదు. కాబట్టి మీరు చెవిలో మీరు హీరో గొప్పతనాన్ని చూపించాలి అన్నాడు. అప్పుడు నేను ఆలోచించాల్సి వచ్చింది, ఎలా మొదలెడదామని. రా శబ్దం నాకిందని మీకు చెప్పాను, ఇష్టమని. అప్పుడు నేనేమనుకున్నానంటే, చూడు అతను వస్తున్నాడు, చూడు అతను ఎంత గొప్పవాడు అని చెప్తే థర్డ్ పర్సన్ గురించి చెప్పినట్టు అవుతుంది. మనం ఎదురుగా చూస్తూ చెప్తే సెకండ్ పర్సన్ గురించి చెప్పినట్టు అవుతుంది. ఏమున్నవా బాబు, నువ్వు అద్భుతంగా వస్తున్నావు అని చెప్పడం అనేది ఒక పద్ధతి కదా. నేను థర్డ్ పర్సన్ కాకుండా ఫస్ట్ పర్సన్గా నేను చెప్తున్నట్టు, ఆయన సెకండ్ పర్సన్ గురించి చూస్తూ చెబుతున్నట్టుగా రాయాలని నేను అనుకున్నాను. అది సార్కి చెప్తే, నీ ఇష్టం, దేర్ ఇస్ నో ఎనీ అన్నాడు ఆయన. ఎలాంటి నిబంధనలు లేవు, శృంఖలాలు లేవు, మీరు రాయండి, నన్ను మెప్పించండి, సరిపోద్ది అన్నాడు ఆయన. ఓకే. అయితే తమిళ్లో అక్కడ థర్డ్ పర్సన్, ఇక్కడ సెకండ్ పర్సన్ తీసుకున్నా, నీతో మాట్లాడినట్టు నువ్వు అని. అక్కడ నేను మొదలు వీర ఏదో ధీర అన్నట్టు రాద్దాం అనుకున్నాను అని ఫిక్స్ అయ్యాను. నేను చెప్పాను, వీరాన్ని మొదలు పెడతాం. అశోక్జీ, వీర ధీర ఎన్నిసార్లు విన్నాం మనం మాట. వీర అని ఒక సినిమానే వచ్చింది, అలా కాకుండా దొరకయా అన్నాడు.
ఇలా అన్నప్పుడు మనకు ఒకటి అనిపిస్తుంది, ఛాలెంజింగ్. ఒక చిన్న అనిపిస్తుంది, ఎందుకు జరగదు సార్ ఉంటాయి సౌండ్, రా సౌండ్ ఐ వాంట్ కదా అని. ఓకే, శౌరా అని మొదలెట్టాడు. ఈజ్ వెరీ హ్యాపీ అనమాట. శౌర అగణిత సేన సమగంభీర వేకడ్గపుధార రౌర క్షతగాత్ర భరణుడి వౌర అని స్టార్ట్ చేసాం. సార్ చాలా సంతోషపడ్డాడు. సో మాకు ఇది కావాలి కదా, మీరు ఇవన్నీ దాచిపెట్టుకుని వీరా వీరా మాకెందుకు సార్ అవి, ఇవన్నీ దాచిపెట్టుకున్నారు ఎందుకు, అవన్నీ తీయండి అన్నాను. అట్లా ఆ పల్లవి స్టార్ట్ చేయను. శౌర అనే దాంట్లో శౌర్యం అనే ఒక ధ్వని వస్తుంది. నిజానికి శౌర అనే శబ్దం లేదు మిత్రమా, రౌర అనే శబ్దం కూడా లేదు. కానీ మనం కాయని చేసాం. ఓకే, యంత్రుడు చేసినట్టుగా. ఇప్పుడు ఇప్పటిదాకా లేదు, ఇప్పటి నుంచి ఉంటుంది. ఇప్పుడు రేపు ఇంకొక 10 ఏళ్ళ తర్వాత రౌరా అని అశోక్ తేజ ఉపయోగించారు కాబట్టి నేను ఉపయోగిస్తానని ఇంకొక రైటర్ అనుకోవచ్చు. మనకు పింగళి గారు చెప్తారు కదా మాయబజార్లో, శబ్దాలు ఎవడో ఒకడు పుట్టియకపోతే కొత్త పదాలు ఎట్లా పుడతాయని. దాన్ని తూగా తీసుకుని ఈ శౌరలో శౌర్యం ఉంటుంది. సూర్యుని కూడా మనం సౌరకాంతి అంటాం కదా, ఒక సూర్య తేజస్సు కూడా కనిపిస్తుంది అనే మాట సౌండ్లో కనిపించాలని సౌర అన్నాను. శౌర. ఓకే, రౌర అంటే ఒక భయంకరమైన ధ్వని అది. కాబట్టి దీనికి ఎందుకు రాశాడు ఇది అని పండితులు పరేషాన్ కావాల్సిన పని లేదు. ఇక్కడ వాళ్ళు హ్యాపీగా దాన్ని ఒక కొత్త ప్రయోగంలాగా తీసుకోవాల్సిందే. మీరు అన్నట్టు యంత్రుడు అని మనం అప్పుడు అన్నట్టుగా అలా చేస్తాం. తర్వాత శిరసెత్తే శిఖరం నువ్వే, నిప్పులు గక్కే ఖడ్గం నీదే అని అలా పాట రాసి ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఇంకా ఆగలేదు సాంగ్, ఇంకా ఆగలేదు, ఆ కలం ఆగలేదు. ఓకే, ముందు వాళ్ళ కో డైరెక్టర్ వచ్చారు నాకు. కో డైరెక్టరు బాలాజీ అని సార్ దగ్గర ఉంటారు కో డైరెక్టర్. ఆయన వచ్చి నాకంతా చెప్పాడు, ఇది లిరిక్ ఇచ్చి ఇది ఇట్లా సార్ అని చెప్పి అంతా చెప్పిన తర్వాత నేను రాసుకుని, సార్ గేమ్ చేంజర్ షూటింగ్ కోసం వచ్చాడు. నేను వెళ్ళాల్సిన పనులు సారే జరగలేదు ఇవాళ. సారే వచ్చారు. సార్ వచ్చారు, మీరు హోటల్లో రేపు షూటింగ్ అనుకోకుండా క్యాన్సిల్ అయింది, మీరు వస్తారంటే నేను రాసింది తీసుకొని వెళ్ళాను. అక్కడ ఒక 2.5 hours లోపల సాంగ్ ఫిక్స్ అయిపోయింది. ఓకే మీకు రాయడానికి ఎంత టైం పట్టింది సార్? అదే నేను రాసుకొని తీసుకెళ్ళా. నేను రఫ్గా రాసుకొని తీసుకెళ్ళాను. అక్కడ ఆయన వినిపించాను. ఆయన కొన్ని సవరణలు చెప్పాడు. మేము దాన్ని అక్కడనే చేసేసాము, అయిపోయింది. పాట దాదాపు 99% అయిపోయింది. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఫేర్ చేసి మళ్ళీ దానికి పంపించడం జరిగింది అంతే. అలా మీరు అన్నది ఫిమేల్ వెర్షన్. హీరో ఒక స్వతంత్ర సమరయోధుడు, అట్లాగే ఆ హీరోయిన్ కూడా ఆయన జీవితంలో అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళినటువంటి భార్య, చేసుకోబోతున్న భార్య లేదా ప్రేమికురాలు సంథింగ్ అంతే కదా. తర్వాత పెళ్లి చేసుకుంటుంది. ఎట్లా మనకు ఆధారం ఏంది? పాత భారతీయుడే. తాను మనకేం కొత్త కథ చెప్పలా, మేమేమి చెప్పట్లేదు, మీకు ఏమి చెప్పం, మీ పద్ధతి ఇంతే, దీంట్లోనే మీరు రాయండి అన్నాడు ఆయన. మనకు పెద్దది ఒక పజిల్ లాంటిది అనమాట. ఎట్లా రాయాలని మనమే అనుకొని రాయాల్సి వచ్చింది. ఫీమేల్కి వచ్చేసరికి ఒక అంకిత భావం ఉంటుంది కదా. అట్లాగే మరి ఆమె కూడా ఏమన్నా గృహిణి సామాన్యురాలు కాదు, ఆమె కూడా పోరాటంలో పాల్గొన్నది. ఎవరు? కమల్ హాసన్ పక్కన హీరోయిన్. అప్పుడు నేనేమనుకున్నానంటే, మా అమ్మ మా నాన్నను గుర్తు చేసుకున్నాను నేను. మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్, మా అమ్మ కూడా మా నాన్నతో పాటు పాల్గొన్నది. మేము పుట్లప్పుడు మా అమ్మ కూడా ప్రాణం పోతుందా ఉంటుందా అని చావో రేవో అనేటువంటి ఆనాటి పరిస్థితులలో అమ్మ కూడా నాన్నతో పాటు పనిచేసింది. అమ్మ కూడా ఫ్రీడమ్ ఫైటరే, నాన్న కూడా ఫ్రీడమ్ ఫైటరే. కాబట్టి మా అమ్మ మా నాన్నతో గడిపి అక్కడ నైజాం రాజుకారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయన మీద షూట్ ఎట్ సైట్ అనేది ఒకటి విడుదల చేసిండు నైజాం రాజు. సుద్దాల హనుమంతుని ఎక్కడ కనబడితే అక్కడ కాల్చేయండి అన్నది. ఆ టైంలో ఎట్లా ఉంటుంది? అప్పుడు కూడా మా అమ్మ మా నాన్నతోటి ఉంది. మా అమ్మ ఏదో వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళిపోయి నువ్వేమైనా యుద్ధం చేసుకోపో అనలా. నాకు మా అమ్మ గుర్తుకొచ్చి నాకు బాగా అనిపించింది అన్నమాట. అంటే ఉద్యమంలో పనిచేసే వాళ్ళకి, యుద్ధంలో పనిచేసే వాళ్ళకి పెళ్లి చేసుకోవాలన్నా, ప్రేమించాలన్నా ఇంకేమీ ఆశించరు, వాళ్ళు ఆ ఒక్కరిని ఆశిస్తారు. మీరు ఇవాళ నక్సలైట్ ఉద్యమం తీసుకున్న అంతే కదా.
భర్త ఉద్యమంలో ఉంటాడు, తాను ఉద్యమంలోకి వెళ్తుంది, భర్త చనిపోతాడు, తాను కూడా ఎన్కౌంటర్ అయిపోతుంది. ఇది ఒక యుద్ధ వాతావరణంలో ఇప్పుడైనా ఎప్పుడైనా అంతే కదా. అందుకని నేను ఆమె వెర్షన్ వచ్చేసరికి మాకు ఆ ట్యూన్లో నల్ల పూసలైనా చాలయ్య మెడకు ఒల్లనింక నేను ఏ వెండి గొలుసు అని రాస్తా ఆయనకు. అంటే ఒక చిన్న సెంటిమెంట్లే. ఇప్పుడు నాకేమొద్దయ్యా, నాకు ఏమి బంగారం వద్దు, నగలొద్దు, బిల్డింగ్లు వద్దు, ఏదొద్దు, నీతో పాటు ఉంటాను, నీ భార్యను అనిపించుకుంటాను, నీతో పాటు నేను అనే మాట ఉందని అంకిత భావం. ముఖ్యంగా తెలుగు వాళ్ళకి బాగా ఇష్టమైన మాట అది, నల్లపూసలైన చాలని. ఆ సెంటిమెంట్ పెట్టాను నేను. ఇంకో అర్థం ఉంది ఇలా అనిందర్. ఏంటంటే ఇంగ్లీష్ వాడు తెల్లగా ఉంటాడు, మనం వాడంతా తెల్లగా ఉండం, మనం నల్లగా ఉంటాం. నాకు నలుపే ఇష్టం, తెలుపు నాకెందుకు ఇష్టం ఉంటుంది? తెలుపు అంటే అక్కడ బ్రిటిషర్స్ కాబట్టి వెండి తెల్లగా ఉంటుంది. అక్కడ నేను చాలయ్య నాకు బంగారు గొలుసు అనొచ్చు కదా, ఒల్లనింక నేను బంగారు గొలుసు అనొచ్చు కదా. బంగారం అని ఎందుకని లేదు, అది ఎల్లోగా ఉంటుంది, వెండి అనేది వైట్గా ఉంటుంది. కాబట్టి తెల్లోడిని ఒక దెబ్బ కొడదామనే పద్ధతితో ఒల్లనింక నేను ఏ వెండి గొలుసు అని కావాలని చాలా చాలా తెలివిగా వాడడం జరిగింది అనమాట. దానికి అక్కడ వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ శంకర్ సార్ కానీ ఇది తెలుగులో బాగుంటుంది సార్ ఇది ఇది తమిళంలో వేరే అర్థం ఉంది. అక్కడ తమిళంలో ఉన్న వాళ్ళు ఉపయోగించింది వేరే, వాళ్ళు కూడా బ్లాక్ అండ్ వైట్ ఉపయోగించారు, బట్ దాని అర్థాన్ని నేను తీసుకోలేదు. మన తెలుగు వాళ్ళకి ఇక్కడ సెంటిమెంట్ కలుద్దామని అనిపించింది అలా. అప్పుడు వెంటనే గుడియా గుడియా అక్కడ ఏమైందంటే తమిళంలో ఆడియో వీడియో అని ఉంటుంది అక్కడ, మీరు తమిళం పాట వింటే. నేను అక్కడ వేరే రాశాను, రాస్తే కాదు అశోక్జీ, అక్కడ ఆ రైమింగ్ ముఖ్యం, అక్కడ లవ్ ఎఫెక్షన్ రైమింగే ముఖ్యం, అట్లాంటివి ఉంటే బాగుంటుంది అని అన్నాడు. అక్కడ నేను మొదలు వేరే ఉపయోగించా, అగ్ని పువ్వ అనే మాట ఉపయోగించా. ఈమె కూడా హీరోయిన్ గొప్పది కదా అని. కానీ అక్కడ ఆయన రైమింగ్ ఉంటే బాగుంటుంది అని. అప్పుడు నాకు ఆడియో వీడియో అనే దానికి నాకు తెలుగులో వెతకాలంటే దొరకట్లేదు. అంటే దొరుకుతాయి కానీ మనకు ప్రాసకి హుక్కు కావాలిగా, అర్థానికి కూడా హుక్కు కావాలి. అందుకోసమని నేను పక్కనే ఉన్నది హిందీ భాషలో తీసుకొచ్చాను. గుడియా గుడియా నీతో గడిపే గడియ కన్నె సన్నజాజి మూకుడవన. మూకుడు అంటే మూత, కన్యత్వం అనేటువంటి సన్నజాజి పువ్వుకి నేను మూతనవుతాను అంటాడు. మూతనవుతాను అనడం లోపల ఒక రక్షణ ఇస్తానన్నట్టుగా ఉంటుంది. నేను నీకు హస్బెండ్ అవుతాననేటువంటి ఒక మంచి సంప్రదాయ భావనతో రాయాల్సి వచ్చింది. అది మూకుడవన. ఒక మర్యాద రామన్ అనే ఒక సినిమా వచ్చింది, మీరు నేను చిన్నగా ఉన్నప్పుడు. అందులో ఫస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట ఆహా ఏమి ఈ వేళ అనే పాట ఉంటుంది. అందులో ఒక రాయిని ఒకడొచ్చి శిల్పంగా చెక్కుతాడు, ఇంకొకడు వచ్చి దానికి మెడలో సొమ్ములు వేస్తాడు, ఇంకొకరు వచ్చేసి నగ్నంగా ఉందని చీర కడతారు, ఇంకొకరు వచ్చి ప్రాణం పోస్తారు. నలుగురు ఈ ప్రాణం పోసిన అమ్మాయిని నేనే చేసుకుంటా అంటారు. అన్నప్పుడు మర్యాద రామన్ దగ్గర ఈ గొడవ వస్తే మర్యాద రామన్ ఏం చెప్తాడంటే, తయారు చేసిన వాడు తండ్రిరా, సొమ్ములు పెట్టినవాడు అన్న, ప్రాణం పోసినవాడు బ్రహ్మ, మానం కాపాడినవాడు భర్త, అతను చేసుకోవాలంట. ఇది నాకు అలా నా బ్రెయిన్లో అలా ఉండిపోయింది. అది అంటే మాన సంరక్షణ చేసేవాడు మగడు అనే ఒక పవిత్ర భావన ఇచ్చినాడు అక్కడ. కరెక్ట్గా అది నాకు మెదిలి కన్న సన్న జాజి మూకుడవన మూతనవన అని చెప్పా. అలా అంటే మనం విన్నవి, మనం కన్నవి, మనం చదివినవి, మనం చెబితే చూసినవి, ఇవన్నీ మనకు అనేక సార్లు మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. అక్కడ నేను కన్నె సన్నజాజి మూకుడవన హొలియా హొలియా, అది కూడా ఊరికే రైమింగ్ కోసం రాసింది. ఆడ పులివే చెలియా అనే ఒక మాట పెట్టాను. అంటే షీఈ్ ఆల్సో ఫైటర్ అనే విషయాన్ని. ఆడ పులివే చెలియా, పులి అన్నప్పుడు చారలు ఉంటాయి కదా,
మళ్ళీ మళ్ళీ చిన్న రొమాంటిక్ ఫీలింగ్, నీ చారాలెన్నో ఎన్నో చెప్పనా. ఇప్పుడు భార్య యొక్క చారలు అనేవి భర్తకి తెలుస్తాయి కదా, ఇంకెవరికి తెలిసే అవకాశం లేదు కదా. కనుక నీ పులివే చెలియా, నీ చారలు ఎన్నో ఎన్నో చెప్పనా అని ఒక చిన్న శృంగార భావాన్ని, వీరత్వాన్ని, రమణీయమైనటువంటి శృంగారాన్ని కలిపి రంగరించి ఆ సెటప్ చేయాల్సి వచ్చిందనమాట. ఇగో ఇంత చేయాలి శంకర్ సార్కి పాట రాయాలంటే. ఆయన బాగా ఇష్టపడతాడు. అంటే మన హోంవర్క్, మనం మనం ఆలోచించే విధానం ఆయన ఇష్టపడి, అందుకే నేను ఈ పాటను ఎక్కించాను అన్నాడు ఆయన. ఈజ్ వెరీ హ్యాపీ అయిన తర్వాత, ఎస్ దట్స్ వై ఐ గేవ్ టు యూ దిస్ సాంగ్ అన్నాడు. సో మీరు నిజంగా ఒక శిల్పాన్ని చెక్కినట్టు చెక్కారు ఈ పాటని. అందుకే అందరూ కూడా ఎంత బాగా రిసీవ్ చేసిన, అందరికీ కూడా చాలా బాగా టచ్ అయింది. నాకు చాలామంది మా ఫ్రెండ్స్ వాళ్ళ భార్యలు ఉంటారు కదా, అన్న అని మాట్లాడుతుంటారు. అన్న సినిమా పాట ఒకవైపు ఏమో జోర్దార్ అనిపిస్తుంది, ఆ అమ్మాయి వెర్షన్లో సూపర్ అన్న, ఇంత బాగా రాసావని అంటున్నాను. అంటే మనం ఎక్కడ కొట్టాలో అక్కడ తగిలిందని అలా. అండ్ సార్, ఈ తమిళ్ సాంగ్స్ రాసినప్పుడు అంటే ముందుగా అక్కడ తమిళ్ సాంగ్ అయిపోయింది, షూటింగ్ కూడా అయిపోద్దబ్బా. ఓకే, అక్కడ కష్టం మనకు, షూటింగ్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ నేను ఖడ్గా ఉన్నప్పుడు అక్కడ బాణం ఉందనుకో చచ్చిపోము. కాబట్టి అక్కడ ఖడ్గా ఉంటే మనం ఖడ్గానే చెప్పాలి. ఇంకా ఏదైనా ఉంటే కొత్తది ఆలోచన చేయొచ్చు, కానీ కొన్ని స్పష్టంగా కనబడేవి మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా జాగ్రత్తగా వాటిని కాపాడుతుండాలి. అంతే కదా. నువ్వు చక్రం వదిలినావు అని అన్నాం అనుకో, అక్కడ చక్రం ఉండదు, ఖడ్గం ఉంటుంది. ఈ డిఫికల్ట్ ఇవన్నీ ఉంటాయి ఇబ్బందులు. బట్ ఇవన్నీ వాళ్ళు చెప్తారు మనకు ఓపెన్గా, ఇవి మీరు చెప్పచ్చు. మేము మళ్ళీ చెప్తాం కదా, నేను ఇట్లా అనుకుంటున్నానంట, అది ఓకే సార్, బ్రహ్మాండంగా సరిపోతుందండి. సో అంటే ఓన్గా మన తెలుగు సాంగ్ రాసే కంటే మీరు ఈ తమిళ్ సాంగ్ని మళ్ళీ మీరు ట్రాన్స్లేట్ రాయడమే ఇదే పెద్ద టాస్క్ అది. అయితే టాస్క్తో పాటు ఏంటంటే మళ్ళీ మనం వాటికి అనువాదం అన్నట్టు కాకుండా, వాటి సేమ్ అర్థం కాకుండా కొత్తగా రాయడం అనేది మన సృజన. అంటే తెలుగు వాళ్ళకి ఇది తెలుగు పాటనేమో మొదలు రాస్తారేమో అనిపించాలి కదా, లేకపోతే మనం ఎందుకు రాయడం. అలా ఈ పాటను చాలా కేర్ తీసుకుని రాయడం జరిగింది. అండ్ శంకర్ గారు కూడా ఆయన ప్రతిదీ మూవీలో ప్రతి సాంగ్ దగ్గర నుంచి ప్రతిదీ లిరిక్స్ పదాలు కూడా మంచి మంచి పదాలు ఆయన సినిమాల్లో వింటుంటాం. ఇంత వెంట్రుక సూది మొన మోపినంత చోటు కూడా ఆయన దుర్బిణి వేసుకొని చూస్తాడు. మీరు చూడండి అక్కడ హొలియో హొలియో ఇది బాగుంది అన్నాడు ఆయన. అంటే అది అక్కడ మనము అగ్ని పువ్వ అంటే కూడా రైమ్ ఓకే, రిథం నడిచిపోద్ది, కానీ ఆయన అదొద్దు అట్లా కాదు, ఇట్లా రాయి, ఏదన్నా రైమింగ్ వర్డ్, ఇట్లా ప్రతిదీ కోరుకుంటాడు ఆయన. అలా రాయడం జరిగింది. అట్లాగే లంఘించే సంగర వెంగర భీకరుడు, ఇవన్నీ ఇట్లాంటివన్నీ బాగా వీరత్వాన్ని పలికించే, లంఘించే సింగము నువ్వే సంగర భీకరుడా, ఇలాంటి పదాలు. తర్వాత మీకు అందులో ఒక హుక్ పల్లవి ఉంటుంది, చూసారు మీరు? హుక్ పల్లవి, భూతల్లి పై ఒట్టై తెలుగోడి వడి చూపెట్టై తెల్లోని నెత్తురుతోనే నీ కత్తికి పదును పట్టయి అన్నది కదా, అది హుక్ పల్లవి. అదే బాగా రిపీట్ అవుతూ ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా మిస్ అవ్వకుండా రాయాలి, తెలుగు పాటే అనిపించాలి అన్నాడు. అక్కడ నేను వాళ్ళు అన్నదాన్ని అనుసరిస్తూనే భూతల్లిపై ఒట్టై తెలుగోడి వడి చూపెట్టి, కొంతమంది ఫోన్లలో వడి అనేది తప్పు అన్నారు, వాడి కావచ్చు అన్నట్టుగా పిల్లలు కామెంట్స్ పెడుతున్నారు. అది వాడి కాదు, వడి. నేను రాసింది కూడా వడినే. వాళ్ళు ఏదో వాడి ఉంటే వడి అని పాడారు అనేది కరెక్ట్ కాదు. నేను వడి అని రాశాను. వడి అంటే వేగం, వడి అంటే పౌరుషం, తెలుగోడి పౌరుషం చూపెట్టు అంటున్నాం మనం, అదనమాట. అలా వడి చూపెట్టి తెల్లోడి నెత్తురుతోనే నీ కత్తికి పదును పెట్టి. నెత్తురు మీద సానబెట్టడం అనేది ఎవరు చేయరు. మామూలుగా సాన మీద పెట్టి నెత్తురు తీస్తారు, కానీ మనం నెత్తుటి మీదనే సానబెట్టమంటున్నాం అనమాట. ఇవన్నీ కవితాపరంగా చమత్కారం, వీరోచితమైన వర్డ్స్. సో ఇంతకుముందు అంటే శంకర్ గారి మూవీస్ మ్యాక్సిమం రెహమాన్ గారి మ్యూజిక్ చేస్తూ ఉండేవారు. సో ఈసారి అనిరుద్. సో మీకంటే ఆ మ్యూజిక్ పరంగా ఎట్లా అనిపించింది? అంటే స్టార్టింగ్ నుంచి విన్నప్పటి నుంచి ఆ గుర్రం ఆ రైడ్ చేస్తున్న అది కూడా మిక్స్ అయిపోయి చాలా బాగా అనిపించింది. చాలా అద్భుతంగా చేశాడు. అంటే అయ్యో
ఏఆర్ రెహమాన్ చేస్తే బాగుండేదే అని మనకు విన్న వాళ్ళకి కానీ నాకు కానీ ఎప్పుడూ అనిపించలేదు. మీకేమైనా అనిపించింది? లేదు, అనిపించలేదు అస్సలు. కదా. అనిరుద్ ఈజ్ యంగ్ కదమ్మా, అద్భుతంగా చేశాడు కదా. నాకు ఆ ట్యూన్ కానీ ఆర్కెస్ట్రేషన్ కానీ చాలా బాగా. మళ్ళీ సడన్గా ఒక్కసారి సెంటిమెంట్ వచ్చేస్తుంది. నల్ల పూసలైన అది, ఆ చేంజ్ ఓవరు మామూలు చేంజ్ ఓవర్ కాదు అది. జనరల్గా ఇంత వేగంగా నడుస్తున్న దగ్గర ఆ చేంజ్ ఓవరు అసలు పట్టదు అసలు. అది అది అనిరుద్ధ్ కాబట్టి దాన్ని అద్భుతమైన బ్రిడ్జ్ వేశాడు దానికి. ఆ బ్రిడ్జ్ చాలా గొప్ప బ్రిడ్జ్ అది. అది అంటే శంకర్ సార్ తీసుకునే కేర్ ఎంతదో మనకు తెలిసిపోద్ది. సో అండ్ ఇంకా ఈ మూవీకి సంబంధించి ఇంకా మీరు సాంగ్స్ ఏమైనా ఇంకా రాశారా? ఎన్ని సాంగ్స్ ఉంటాయి అనుకుంటున్నాను? అంటే నాకు తెలిసిందంటే 3 సాంగ్స్ ఏదో ఉంటాయన్నారు. మిగతా 2 సాంగ్స్ వేరే వాళ్ళు రాస్తున్నారు. నాకు ఈ ఒక్క పాటే ఇచ్చారు. ఈ ఒక్క పాట నేను రాశాను. ఇంకా వేరే వాళ్ళు మరి చంద్రబోసు రాస్తున్నాడు, రామ్ జోగయ్య శాస్త్రి గారు రాస్తున్నారు అనుకుంటా. రాస్తున్నారు, వాళ్ళు కూడా బాగా రాస్తారు కదా. జూన్ 1 ఆడియో లాంచ్ కూడా చాలా గ్రాండ్గా అవును, అది చేయబోతున్నారు. చెన్నైలో చేస్తారట కదా. అవును సార్. మన హైదరాబాద్లో చేస్తారు లేరు కదా, చెన్నైలో బట్ అంటే కానీ గెస్టులు ఇక్కడ గెస్ట్ చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ వీళ్ళు గెస్టులుగా రాబోతున్నారని వార్త. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్లో హీరో కదా, ఓకే. అలా ఆయన కూడా వెళ్తున్నట్టుంది. ఓకే, రైట్. సో ఈ మూవీకి సంబంధించి మీ దగ్గర ఎటువంటి స్టోరీ కానీ హింట్స్ కానీ ఏం లేవు అసలు? ఏం లేదు, మనకు భారతీయుల్లో ఉన్న హింట్సే. సేనాపతి ఫ్లాష్ బ్యాక్ అయి ఉంటుంది కదా అన్నట్టు అనిపిస్తుంది కదా, అలా కాబట్టి అంతవరకే చెప్పారు. ఓకే. అంటే ఈయన సాంగ్స్ మాత్రం ఒక సపరేట్ స్టోరీ రాసుకుని సాంగ్స్లో సపరేట్ స్టోరీ ఉంటుంది, అదొక ట్విస్ట్ ఉంటుంది ఈయన దగ్గర. బాగుంటుంది, బాగుంటుంది. కాబట్టి మొత్తం తర్వాత మాకేంటంటే మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి కదా. డోంట్ రివీల్, ఓకే, డోంట్ రివీల్ స్టోరీ అబ్బా అని మాకు ఉంటాయి కాబట్టి ఓకే. అది మా ప్రొఫెషన్ ధర్మం. అది 3 ఏళ్ళు దాచిపెట్టాను. RRR పాట మా ఆవిడ కూడా చెప్పలే. అప్పుడు రాజమౌళి దీన్ని జాగ్రత్తగా ఉంచండి, ఎవరికి చెప్పకండి అంటే. ఓకే, కాబట్టి అది వృత్తి ధర్మం అనిందర్. సార్ కూడా అన్నారు, మీరు స్టోరీ ఎక్కడ ఏం రివీల్ చేయొద్దు, పాట గురించి మీరు ఎంత మీకైతే చెప్పారు అయితే? నాకు కొంచెం చెప్పారు. మీకు అంటే ఏమనిపించింది? అంటే భారతీయుడితో కంపేర్ చేసుకుంటే మీకు భారతీయుడు ఇంకా పాయింట్ ఎట్లా అనిపించింది? భారతీయుడి కంటే మించి అనే అభిప్రాయం ఏర్పడిందా? డెఫినెట్గా అంతకు మించి అంటది కదా, అంతకు మించి. ఓకే, అంతకు మించి ఐలోనే అంతకు మించి ఉంటుంది. అండ్ ఇంకంటే RRR సాంగ్ తర్వాత అప్పుడు బాగా ఈ ఆస్కార్ అవార్డు గురించి ఎక్కువగా డిస్కషన్ జరిగింది. మీ సాంగ్ కూడా నామినేట్ అయింది, మీకు కూడా రాబోతుంది అని బాగా స్ప్రెడ్ అయింది. సో ఆ టైంలో నాటు నాటు సాంగ్కి ఆస్కార్ రావడం, సో తర్వాత మీరు అంటే ఎట్లా తీసుకున్నారు? నెక్స్ట్ నుంచి మన పాటలు ఎట్లా ఉండాలి, ఇటువంటి ఆలోచన ఏమైనా వచ్చింది? ఏం లేదు, ఇప్పుడు హెల్దీ కాంపిటీషన్ అట్లా మొదలు ఏంటంటే ఫస్ట్ నా మనసు ఏమనిపించిందంటే అది ఎవరికి వచ్చింది అన్నది కాదు. మొదలు ఏంటంటే నాకు తెలుగోడికి వచ్చింది అనేది నాకు ఫస్ట్ ఫీల్. కిరవాణ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఇచ్చినారు కదా, అది ఫస్ట్ టైమే కదా ఒక ఆస్కార్ అవార్డు రావడం అనేది మన తెలుగు ఇండస్ట్రీకి ఫస్ట్ టైం. కాబట్టి ముందు నేను ఆ రకంగా సంతోషపడ్డాను. ఆ తర్వాత కిరవాణ్ గారికి వచ్చింది, సరే చంద్రబోస్ తమ్ముడు రాశాడు, నాటుపాటకు వచ్చింది అనేది తెలిసి, అది బాగా డాన్సబుల్ సాంగ్ కదా. మన పాట ఏమో డాన్సబుల్ సాంగ్ కాదు కదా, డాన్స్ కాదు కదా, ఒక ఫిలాసఫీ చెప్పే, దేశభక్తి గురించి చెప్పే పాట నా పాట. కాబట్టి అక్కడ హాలీవుడ్లో వాళ్ళు అంటే ఆస్కార్ సెలక్షన్ కమిటీ ఉంటుంది కదా, వాళ్ళు డ్యాన్స్కి ఎంటర్టైన్మెంట్కి ఇంపార్టెంట్ ఇచ్చింది కావచ్చు. కాబట్టి ఏదైతే మనకు వచ్చిందిగా అనేదే నా అభిప్రాయం. అప్పుడు నేను ఎప్పుడు కూడా అవార్డ్స్తో సంబంధం లేకుండానే పాట గురించి ఆలోచిస్తానండి. పాట నా చేతికి వస్తే దీన్ని ఎన్ని రాత్రులైనా సరే దీన్ని ఎంత అందంగా మనం శిల్పంగా చేయగలము అనేదే నేను ప్రయత్నిస్తాను. అది ఫ్రెష్ సాంగ్ అయినా సరే, డబ్బింగ్ సాంగ్ అయినా. లిరిసిస్ట్కి ఈ ప్రయత్నాలు అంటే సాంగ్ ఇంకొంచెం బాగా రావాలి, ఇంకా బాగా రావాలి అనే ఆలోచన విధానం, ఇంకా ఆలోచించి రాయడం అనేది ఆస్కార్ తర్వాత ఏమైనా ఇంకా కాన్సన్ట్రేట్ చేసి ఇంకొంచెం శ్రద్ధ తీసుకునే చేంజెస్ ఏమైనా వచ్చినాయి అంటారా? అంటే అది మైండ్లో ఉంటుంది అంటారు ఆస్కార్ అనేది? నేనేమనుకుంటానంటే ఇప్పుడు మన మనసులోనే ఒక గొప్ప విమర్శకుడు ఉంటాడు, వాడిని ఒప్పిస్తే చాలనుకుంటాను నేను. నాలో ఉన్న క్రిటిక్ని నేను
ఓకే పోరా బ్రహ్మాండంగా రాసిన పో అని వాడు నన్ను అనాలి. వాడు వంక పెట్టొద్దు ఫస్ట్. నువ్వు బాగానే రాసినావు కానీ ఇక్కడ ఇక్కడ ఇంత తేలిక అవసరమా? అంత బాగా రాసి ఇక్కడ ఎందుకు ఇట్లా చేస్తున్నావని. కవిలో కవి ఉంటాడు. కవిని ఘోరాతి ఘోరంగా నిలబెట్టి శల్య పరీక్ష చేసే విమర్శకుడు కూడా ఉంటాడు, ఉండాలి. రేపు పాట బయటకు వచ్చినాక అనిందరి నన్ను ఎందుకు విమర్శించాలి? ఆ అనిందరి వెయ్యబోయే క్వశ్చను నాకు తెలీదా? నాకు తెలుసు కదా. నేను 12 రకాలుగా అనుకుంటాను. ఇది ఇట్లెందుకు రాసావు, ఇది ఎందుకు రాసావు, ఇది ఎక్కడ కరెక్ట్, ఇది ఇంకేమన్నా గొప్ప ఫిలాసఫీ అని చెప్తున్నావా దీంట్లో? ఇవన్నీ నా లోపలనే ఉన్నాడు కదా. నేను వాడి గురించి ఆలోచిస్తాను. విమర్శకుణ్ణి, నాలో ఉన్న విమర్శకుని నేను నచ్చజెప్తే వాడు శభాష్ అంటే ఆ పాట కాగితం మీదకి వచ్చేస్తాను. నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు ఆ రకంగా. సో అండ్ ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఒక మాట అన్నారు, కొంతమందికి సాంగ్ రాయాలంటే 1000 ఏనుగుల బలం వస్తుంది, బట్ కొంతమందికి రాయాలంటే ఆ కొంతమంది ఎప్పుడు ఎటువంటి సిచ్యువేషన్లో ఫేస్ చేశారు మీరు? ఎట్లా ఉంటుంది ఆ సిచ్యువేషన్ అసలు? అంటే మనము పేర్లు చెప్పకూడదు. ఇప్పుడు వాళ్ళు ఏం కావాలో వాళ్ళకి తెలీదు. ఓకే. ఏం కావాలో వాళ్ళకి తెలియనప్పుడు ఏం రాయాలో మనకి ఎలా తెలుస్తుంది? మీరు రాసింది కూడా యాక్సెప్ట్ చేయరు. ఏం కావాలో వాళ్ళకి తెలీదు, మనం రాసింది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అలాంటప్పుడు మనకు దిగులేస్తుంది అనమాట. ఎట్లా ఈయనను మెప్పించి అంటే మనం ఒక 10 రకాలుగా రాశాక అప్పుడు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు మన దాంట్లోనే. ఓ ఇది కదా, ఇది చెప్పాలి ఈయనకు నేను అని అప్పుడు వాళ్ళు ఫిక్స్ అయ్యి ఇగో మాకు ఇట్లా కావాలి. వాళ్ళకు కూడా మీరు చెప్పిన తర్వాత తెలుస్తుంది మీ సాంగ్ ద్వారా, అదను నాకు కావాల్సింది ఇదా అని. ఇది ట్రాజడీ కదమ్మా, చాలా ట్రాజడీ. అంటే ఇట్లాంటివన్నీ అనుభవాలు చూస్తూ ఉంటాం. ఎన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటారు మీ కెరీర్ మొత్తంలో ఇటువంటివి? చాలానే. సో బట్ ఎంతైనా కానీ మీరు మళ్ళీ ఫ్రస్ట్రేట్ అవ్వకుండా మళ్ళీ రాసి అంటే ఒకటి ఇక్కడ సినిమాలో ఫ్రస్ట్రేట్ అవ్వద్దు బ్రదర్. మనం ఫ్రస్ట్రేట్ అవ్వడం కానీ, ఎదుటి వ్యక్తిని విసుక్కోవడం కానీ, లేకపోతే నీకేమీ తెలుసు. ఇప్పుడు నేను 30 ఏళ్ళ నుంచి పనిచేస్తాను, నేను ఆల్మోస్ట్ సీనియర్ అన్నట్టే కదా. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం మీరు సినిమా తీస్తున్నారు, ఫస్ట్ వచ్చిన కుర్రాడే కదా మా ముందా. అయినా మేము నీకేం తెలుసు, నువ్వెందుకు చెప్తున్నావు ఇట్లా అని అనకూడదమ్మా. ఇంట్లో సినిమా ఫీల్డ్లో ఎవరు అట్లా అనకూడదు, అనరు కూడా. నేనైతే అన్ను, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, నేనైతే అన్ను. ఇక్కడ మాకు ఆత్రేయ గారు ఒక మార్గం చెప్పాడు. వచ్చిన డైరెక్టరు దాసరి గారు కానివ్వగాక, రాజమౌళి గారు కానివ్వగాక, లేదా ఫ్రెష్ అనిందర్ కానివ్వగాక, ఏం చెప్పానంటే నువ్వు ఆయన చెప్తాడు, నువ్వు రాసిన తర్వాత ఆయనకు వినిపించు. సార్ ఇది కాదు సార్, నాకు ఇంకోటి కావాలి అని అంటాడు ఆయన. అప్పుడు నువ్వు ఒకసారి ప్రయత్నం చేయి. ఏమని? ఇగో నువ్వు చెప్పిన సిచ్యువేషన్లో ఇది బాగుంటుందని రాశాను, ఇది బాగుంటుందని రాశాను అని చెప్పు. అది ఎవర్ శంకర్ సార్ అయినా సరే చెప్పు, లేదా మామూలు కొత్తవాడైనా సరే చెప్పు. ఇట్లా అనుకొని రాశానని చెప్తే దానికి కన్విన్స్ అయ్యింది అనుకో, హ్యాపీ. కన్విన్స్ అయ్యా అయితే ఓకే సార్ అంటే ఓకే. అప్పుడు కూడా కన్విన్స్ కాలేదు, లేదండి నాకు ఇట్లా వద్దు, నేను చెప్పినట్టుగా నాకు ఇంకో తీరిక కావాలని. అప్పుడు నువ్వు రాసిన కాగితాలన్నీ మూసుకొని జేబులో తోసుకొని ఆయన ఏం చెప్పిందో రాయి. ఓకే. ఇది మాకు ఆత్రేయ గారు చెప్పిన సూచికను. కాబట్టి మేము విసుక్కునేది లేదు, అండర్ ఎస్టిమేట్ చేసేది లేదు, ఏమరక అట్లాంటిది ఏం లేదు. రైట్ తమ్మి రైట్, నేను రేపు రాసుకొస్తాను అని చెప్పి రేపు వచ్చేస్తే మనకు అర్థమైపోయింది కదా తనకు ఏం కావాలి. తను చెప్తాడు నాకు ఇట్లనే కావాలి, అట్లనే రాస్తాను. ఏదో 3-4 మాటలు అవి ఉంటాయి, చేంజెస్ ఉంటాయి, రాసేస్తాం. కానీ మధ్యలో మ్యూజిక్ డైరెక్టర్ కన్విన్స్ చేయడం ఏముండదు అంటే మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ ఇచ్చినప్పుడు, ట్యూన్ ఇస్తే, ఇప్పుడు ట్యూన్ ఇచ్చారు ఫస్ట్ నాకు, డైరెక్టర్ గారు చెప్పారు, నేను రాశాను. ఆయనతో మనకి ఎప్పుడు పేచీ వస్తుందంటే ఆయన తననా అనిస్తే మనము తానేనా అని రాసామనుకో, అక్కడ ఆయన లబ్బులు మొత్తుకుంటాడు, ఏం రాసావు తేజ మీరు, నేను ఏమి ఇచ్చాను ట్యూన్, మీరు ఏం రాశారు, నేను ఇప్పుడు ఎట్టుపోవాలి, దీన్ని ఎట్లా పెట్టాలి దీంట్లో. ముందు రెడీ అయింది కాబట్టి అక్కడ మాకు పేచి వస్తే మేము మళ్ళీ మార్చి పెట్టేస్తాం. అట్లా పెట్టేసి మ్యూజిక్ డైరెక్టర్ మొదలు ఓకే చేయాలా, డైరెక్టర్ ఓకే చేయాలి, మ్యూజిక్ డైరెక్టర్ ఓకే చేయాలి, ఆయన ట్యూన్ ప్రకారంగా చేయాలి.
కొంతమంది ఇప్పుడు కీరవాణి గారు లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు సాహిత్యం కూడా బాగా తెలిసిన వాళ్ళు. కొందరు ఉంటారు కదా, మణి శర్మ గారు, కీరవాణి గారు లాంటి వాళ్ళు. అప్పుడు వాళ్ళు సాహిత్యంలో కూడా వాళ్ళు ఏదన్నా ప్రశ్న వేస్తే మీకేం అవసరం సార్ అని అనకూడదు. వాళ్ళకి అపారమైన అనుభవం ఉంది కదా. కాబట్టి వాళ్ళకు సార్ నేను ఇట్లా అనుకొని రాశానండి అని, ఓకే ఓకే అంటారు. లేదనుకుంటే కాదు అశోక్ కొంచెం ఇది మార్చరాదా ఇది ఏంటంటే ఏం మారుదాం సార్, అలా జరుగుతుంది. ఇంకా బాలుగారు ఉన్నప్పుడైతే బాలుగారు పాట రెడీ అయ్యి పాడబోయే ముందు కూడా అవును ఆ, అశోక్ తేజ గారు ఈ ఈ ఈ లైన్లో ఇది ఉంది కదా, ఇది మార్చుకుందామా అనేవాడు. అంటే అక్కడ డైరెక్టర్ కూడా ఉంటాడు కదా పాడేటప్పుడు. డైరెక్టర్ కూడా సార్ డైరెక్టర్ సార్ ఓకే చేస్తే మార్చుకుందాం సార్ అని అంటాము. అప్పుడు డైరెక్టరు చెప్పండి బాలుగారు అంటే, ఇగో ఇది ఇక్కడ రక్తధార రక్తధార పోసే అన్నాడు, రక్తధార లోసే అందామా అని ఆయన చెప్పేవాడు. గ్రేటెస్ట్ పర్సన్. ఆయనకు తెలియదు కూడా లేదు సంగీతము సాహిత్యము ఎవ్రీథింగ్. కానీ అడగడంలో ఎక్కడ వెటకారం ఉండదు. బాలుగారు అడిగితే ఇలా చేద్దామా, ఇట్లా బాగుంటుందేమో ఆలోచిస్తారా అంటే కవిని హర్ట్ చేయకుండా చెప్పే విధానంలో ఆయన పండితుడే. అలా చెప్పినప్పుడు మేము డైరెక్టర్ గారు మేము అనుకొని ఓకే రక్తధార లోసిన రక్తధార పోసిన ఓకే పోసిన రద్దం ఉండనివ్వండి సార్ అంటాం. ఇట్లా జరుగుతూ ఉంటాయి. సో ముందు ట్యూన్ ఇస్తే మీకు ఈజీనా సార్, లేదంటే ముందు సాంగ్ రాయమండి ఏది అంటే కష్టం? రెండు నాకు ఈజీగానే ఉంటుంది. కొమరం భీముడు ట్యూన్ లేకుండా రాశాను, షౌరా ట్యూన్కు రాశాను. నాకేమీ తేడా ఏమొచ్చింది చెప్పండి? రెండు మీకు బాగున్నాయి అన్నారు కదా ఇప్పుడు. నాకు అంతే, నాకు పెద్ద తేడా ఏమి ఉండదు. అంటే బాగా చదువుకొని వచ్చాం కాబట్టి ఆ విషయంలో దాన్ని ఏమంటారు భావదారిద్ర్యం ఏమి ఉండదు. అయ్యో ఈ పదం దొరకకపోయాను ఏం లేదు, దొరకకపోతే ఇంకో హిందీ భాషలోకి తీసుకొచ్చి పెడతాం అక్కడ. మీరు ఎక్కువ సార్లు రాసిన పాట, చాలా ఎక్కువ టైమ్స్ ఎక్కువ సార్లు రాసిన పాట మీకు బాగా గుర్తుండింది ఏమైనా ఉండింది? గోవిందు నందరి వాడలో నీలిరంగు చీరలు నాకు చాలా ఇష్టమైన సాంగ్ అది. అది నేను ఒక 28 days రాశాను. అది నా లైఫ్లో ఫస్ట్ అండ్ లాస్ట్ అదే. కృష్ణవంశీ దాని డైరెక్టర్. ఓకే, అంటే లాస్ట్ అంటే లాస్ట్ అంటే అన్ని రోజులు రాసిన పాట మళ్ళీ రాయలా. ఓకే అన్ని రోజులు ఎప్పుడు కాలేదు, ఓకే. అంతకు పూర్వం కూడా కాలేదు, అదే మొదటిసారి. కృష్ణవంశీ గారేనా అది దానికి రీజన్? కృష్ణవంశీ గారు అంటే Okay. కృష్ణవంశీ గారని కాదు, ఆ ఇద్దరి మనసులు కలవక కొద్దిసేపు కుదరక, అంటే వేవ్ లెంత్ ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాం. ట్రిగ్గర్ నొక్కుతాము బట్ గురి తప్పితే ఏం లాభం? ఆయన చెప్పింది కూడా కరెక్టే కదా. ఆయన ఒక పద్ధతిని నిర్ణయించుకున్నాడు ఆయన. నాకు ఇందులో పండగలు రావాలి, ఇందులో పర్సనాలిటీ డెవలప్మెంట్ రావాలి, ఇందులో ఒక ముసలాయనతో ఒక ముసలమ్మతో ముసలాయన పాడినట్టుగా మొదలెట్టాలి. కానీ అది విన్నప్పుడు ఎవ్వరూ ఇదేదో ముసలోళ్ళ పాట అనుకోకూడదు, యంగ్ పాటే అనుకోవాలి. ఇగో ఇన్ని లేయర్స్ ఉన్నాయి ఆయన చెప్పిన దాంట్లో. ఇవన్నిటిని మనము ఫుల్ఫిల్ చేయడం మన ధర్మం కదా రైటర్గా. ఆ ధర్మం నిర్వహణలో నాకు 28 days పట్టింది అలా, అంతే తప్ప ఆయన మీద పితురేం లేదు. సూపర్ సాంగ్ సార్. నాకు చాలా అది గొప్ప పాట అది. ఇప్పటికీ వింటాను. ఆ. హరిహరన్ గారు పాడారు, యువన్ శంకర్ రాజు గారి మ్యూజిక్ అది. అద్భుతమైన పాట అది. నా లైఫ్లో ఒక మైల్ స్టోన్ అంటారు చూడు, అలాంటి పాటలు అది ఒకటి. ఓకే, మీరు ఆ తర్వాత సాటిస్ఫై అయ్యారా? ఇందుక ఇన్ని వేరియేషన్స్ అంటే అడిగారు? ఇద్దరు మనసు కుదిరితేనే కదా ఓకే అది, లేకపోతే నేనెట్లా దాన్ని పూర్తి చేస్తాను? ఓకే, కాగితం మీద పెట్టేది నేనే కదా. మ్మ్. ఆయన ఎన్ని క్వశ్చన్లు చెప్పినా దానికి రిప్లైగా నేను పెట్టాల్సింది నేనే కదా. కాబట్టి ఆ లాస్ట్ వెర్షన్ కూడా నా నుంచే వచ్చింది కదా, అది నాదే కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అంటే ఇంకా తమిళ్ మూవీస్తోనూ ఇక్కడ మూవీస్తోనూ కంపేర్ చేసుకుంటే అక్కడ ఈ క్యాస్ట్ల గురించి వీటి గురించి ఎక్కువగా మూవీస్ వస్తుంటాయి, ఇక్కడ రావని ఎక్కువగా డిస్కషన్ చేస్తుంటారు. సో ఇప్పుడు జై భీమ్ లాంటి మంచి సినిమాలు అవును. ఉన్నాయి. సో ఇక్కడ ఎందుకు తీయలేరు, అక్కడ ఎందుకు తీయగలుగుతున్నారు అనే ఒక క్వశ్చన్ మార్క్ కొంతమంది ఆడియన్స్ ఉంటుండే సార్. దానికి కారణాలు ఏమైనా చెప్తుంటారు? అంటే మనం ఎడ్యుకేట్ కాకపోవడమే. ప్రేక్షకులు ఎడ్యుకేట్ అవ్వాలి. అంటే అలాంటి సినిమాలు తీసి ఫెయిల్ అయ్యి ఇబ్బంది పడి డబ్బులు నష్టపోయి, ఇప్పుడు సినిమా అంటే వ్యాపారమే కదమ్మా, కళాత్మక వ్యాపారము అనేది ఉండేది వరకు. ఇప్పుడు వ్యాపారాత్మక కళ అయింది, రివర్స్ అయింది అది. కాబట్టి ఇక్కడ ఎవరు ధర్మ ప్రవచనాలు చెప్పేటోళ్ళు ఎవరు లేరు కదా. కాబట్టి
ఎవరు ప్రేక్షకులకు ఏదైతే చేస్తే మాకు దాని ఏమంటారు రిటర్న్ మాకు ఫలితాలు వస్తాయో అనే దాన్ని బట్టే ఇండస్ట్రీ నడుస్తూ ఉంటుంది. ఓకే. కానీ తమిళంలో చూస్తే అక్కడ ప్రేక్షకులు కానీ నిర్మాతలు కానీ అక్కడ ఒక మంచి టాపిక్ దొరికితే దాన్ని అద్భుతంగా సినిమాగా మార్చారు. జైభీమ్ మార్చారు. కానీ మరి జైభీమ్కి కేంద్ర కేంద్రం అంటున్నా నేషనల్ అవార్డ్స్ రాలా. చూసారా మీరు? ఎందుకు రాలేదంటారు? అంటే ఇదొక వెలితి ఉన్నట్టే కదా దేశంలో. అంటే ఒక దళిత సబ్జెక్ట్ తీసుకొని ఒక లాయర్, నిజమైన లాయర్, అది పుట్టించిన కథ కాదు, కట్టుకథ కాదు, అది జరిగిన కథ. అలాంటి సినిమాలు తీస్తే ప్రేక్షకులు మెచ్చుకున్నారు అక్కడ, కానీ అవార్డు కమిటీ మెచ్చలేదు. అంటే ఏమన్నట్టు? వాళ్ళకు కూడా నచ్చట్లేదు కదా. ఇలాంటి మనం వివక్షలు చాలా చూస్తున్నాం కదా. అంటే ఇక్కడ ఇండస్ట్రీలో అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉన్నా కానీ ఇక్కడ హీరోలు అటువంటి సబ్జెక్టులు యాక్సెప్ట్ చేయరు అనేది అంటే హీరోలు కాదు, నిర్మాతలు ముఖ్యంగా. ప్రస్తుతం హీరో ఏముందబ్బా, హీరో తనకేమి, తన సినిమా బాగా చేసిందా, సక్సెస్ అయిందని చూసుకుంటాడు. బట్ ముందుగా పెట్టుబడి పెట్టేది అంతా చేసేది నిర్మాతలే కదా. కానీ మీరు గురువుగారు దాసరి నారాయణరావు గారి గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఆయన ఉన్నప్పుడు ఆయన తీసిన సినిమాలన్నీ కూడా ఇటువంటి సబ్జెక్టులు పిక్ చేసుకునే చేశారు. అంతే కదా. బట్ అప్పుడు చేయగలిగారు, ఇప్పుడు ఎందుకు చేయలేరు? అప్పుడు ప్రేక్షకులు మేము, ఇప్పుడు ప్రేక్షకులు మీరు. ఓకే. కాబట్టి మీ మీదనే ప్రేక్షకులదేనంటారా? అంతే. ప్రొడ్యూసర్స్ హీరోస్ ఎవరిది? ప్రేక్షకులు మేము ఆదరించాం కదా వాళ్ళని. అప్పుడు అవి 100 డేస్ ఆడినాయి కదా. తాత మనోడు ఈ ఏ స్టార్ డైరెక్టర్, ఏ స్టార్ హీరో ఉన్నాడు అప్పుడు? అంటే అప్పుడు స్టార్ హీరోలు లేరా? స్టార్స్ లేరా? రామారావు లేరా? నాగేశ్వరరావు గారు లేరా? కృష్ణ, శోభన్ బాబు గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి రాజ్బాబుని హీరో పెట్టి ఎస్వి రంగారావు గారిని మెయిన్ పాత్ర పెట్టి చేశాడు ఆయన. 200 రోజులు ఆడింది కదా. 200 రోజులు కాదు, 300 రోజులు ఆడింది ఫస్ట్ పిక్చర్. ఓకే. అంటే అప్పుడే ఆడియన్స్ వేరు, ఇప్పుడు ఆడియన్స్ వేరు. దానికి మారిన కాలం కూడా కొంత దోహదం చేసింది. అంటే ప్రపంచ సినిమాలన్నీ మనం ఇవాళ వంటింట్లో కూర్చొని చూస్తున్నాం, మనం వరండాలో కూర్చొని చూస్తున్నాం. కాబట్టి ఆ ప్రపంచ సినిమాలు చూస్తున్న ప్రేక్షకుల్ని రాబట్టుకోవడానికి రకరకాల వికారాలను తీసుకొచ్చి అందులో పెట్టాల్సి వచ్చింది. మీరు పాటలు కూడా చూడండి. ఒకప్పటి పాటల్లో ఉన్న పదాలు వేరు, ఇప్పుడు పదాలు వేరు కదా. మేము వచ్చిన తర్వాత మమ్మల్ని అనొచ్చు కదా, మీరు వచ్చి చెడగొట్టారు సార్ సినిమా పాటల్ని అని అంటారు కదా. అంటే అప్పుడున్న ప్రేక్షకులకు అది సరిపోయింది. అందాల మన నేను జైల రాజా అంటే ఓకే, తీసుకో కోకా-కోలా అంతవరకు, కోకా-కోలా వరకు ఓకే. అట్లా మారుతూ ఎక్కడి దాకా వచ్చింది? ఎక్కడి దాకానో వచ్చింది. దానికి కారణం ఆ పాట సక్సెస్ని బట్టే కదా ఉంటుంది కదా. మొన్న ఆ సినిమాలో భలే ఉంది ఆ పాట, ఐటమ్ సాంగ్. అట్లాంటి సాంగ్ కావాలంటే అంతే కదా, ఇలా జరుగుతాం. ఐటమ్ సాంగ్ ఏమైనా రాశారు సార్? నేను మొన్న రాజధాని ఫైల్స్లో రాశాను. నా కాడ ఓ క్రీడ అది ఇంటర్వ్యూ చూశాను, దాని గురించి అడుగుదాం అనుకున్నాను నేను. ఓకే. అక్కడ ఒక క్యారెక్టర్ కూడా ఉంటుంది, పొలిటీషియన్ క్యారెక్టర్. మీరు సాంగ్ రాశారు, ప్రమోట్ చేస్తూ ఎంట్రీస్ కూడా ఇచ్చారు. ఆ టైంలో చాలా కాంట్రవర్సీ అవుతున్న సబ్జెక్ట్ అది. అక్కడ గవర్నమెంట్ కూడా ఆపిన మూవీ. సో ఏంటి ఆ సబ్జెక్ట్లోకి ఎట్లా వెళ్ళారు? అంటే మనకేముంది బా, డైరెక్టర్ భాను, నేను ఇంటర్వ్యూ చేశాను కదా, డైరెక్టర్ చెప్తాడు ఇక్కడ ఒక అది గుడివాడ అనే దగ్గర ఒక క్యాష్ హోటల్ ఉంటుంది, ఆ హోటల్లో ఈ పాట పెడుతున్నామని చెప్తాడు. మనకేం అదే రాస్తాం, గుడివాడ క్యాష్ నోలో చూసుకో నా కాడ ఓ క్రీడ ఉన్నది మగడా. ఇంతకుముందు మనం మాట్లాడిన ఈ క్యాస్ట్ సబ్జెక్ట్ గురించి, మూవీస్ ఒక పరంగా అంటే ఆడియన్స్ కూడా ఇప్పుడు యాక్సెప్ట్ చేసేలా లేరు అనడానికి, వీళ్ళ మైండ్ సెట్లు మారడానికి రాజకీయ పరిస్థితులు, రాజకీయ నాయకులు, ఈ రాజకీయం ఎంతవరకు వీళ్ళ మైండ్ సెట్కి దోహదం చేస్తుంది? మీరు చూడండి, ఒక 10 ఏళ్ళుగా చూస్తే దేశంలో దేవుడు, మతం, దాని ప్రభావం అనే కాన్సెప్ట్ ఎక్కువ వచ్చింది తెలుసా? ఇప్పుడు వచ్చిందా? ఎందుకు వచ్చి ఉంటుంది అంటారు?
గవర్నమెంట్లో వచ్చిన మార్పే. గవర్నమెంట్ ఏ ఏ ఏ పాలసీని చేస్తూ ఉందో ఆ పాలసీని ప్రజలందరూ అనుసరిస్తారు కదా. ఆ ప్రజలలో భాగమే కదా ప్రొడ్యూసర్స్ కానీ హీరోస్ కానీ అది చేస్తే అంతే కదా. కాబట్టి ఆ సినిమాలు హిట్ అవుతున్నప్పుడు మేము అందులో పరకాయ ప్రవేశం చేస్తాం కదా. మేము నిర్మాతలు అనుకోండి, దర్శకులు అనుకోండి, రైటర్స్ అనుకోండి, ఎవరైనా సరే మేము అందులోకి వచ్చేస్తాం కదా. మాకు మా మా డబ్బులు ఇబ్బడి ముబ్బడిగా మళ్ళీ తిరిగి మాకు రావాలి అన్నది కాన్సెప్ట్ ఇక్కడ. అంతే. ఏది ఏది బజార్లో వీధిలో ఏది అమ్ముడుపోతుందో ఆ అమ్ముడుపోయేదాన్నే ఎక్కువ వస్తాయి కదా పదార్థాలు. అదే. మీరంటే ఉపాధ్యాయ వృత్తి నుంచి లిరిసిస్ట్గా మీరు మారిన తర్వాత సో మొదట్లో కొంచెం అంటే నాన్నగారి దగ్గర నుంచి ఆ మొదట్లో విప్లవాత్మక విప్లవ భావజాలం పాటలు ఎక్కువ రాశాను నేను కదా. దానికి కారణము అప్పుడున్నటువంటి సీజనేనబ్బా. ఆర్ నారాయణమూర్తి గారు ఎర్ర సైన్యం హిట్ అయిన తర్వాత ఆయన ఎర్ర సైన్యము, ఊరు మనది చాలా చాలా హిట్ అయినాయి. హిట్ అయిన నేపథ్యంలో ఏమైందంటే ఆర్ నారాయణమూర్తి గారు తీసే ప్రజా చిత్రాల్లో కూడా ఇంత రెవెన్యూ వస్తుందా అనేది అప్పుడు పెద్ద పెద్ద నిర్మాతలు ముక్కు మీద వేలేసుకునే రోజులు అవి. సరిగ్గా ఆ సమయంలో దాసరి నారాయణరావు గారు కూడా, మోహన్ బాబు గారు కూడా, కృష్ణ గారు కూడా విప్లవానికి దోహదం చేసే కథలు ఎన్నుకున్న నేపథ్యంలో నేను వచ్చా. కాబట్టి అదొక సిరీస్ నడుస్తూ ఉంది అప్పుడు. నేను అవి రాశాను. అవి రాసేసరికి ఉసేరామలమ్మ పెద్ద హిట్ కదా. అందులో నేను ఒక 7 పాటలు రాసుంటాను. అసలు నా మొట్టమొదటి ఉనికి తెలిసిందే ఉసేరామలమ్మ సినిమాతో తెలిసింది. సుద్దాల అశోక్ తేజ అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఒక అద్భుతంగా రాస్తాడు. వీడు విప్లవ పాటల బ్రహ్మాండంగా రాశాడనే పేరు వచ్చింది ఉసేరామలమ్మ దాసరి గారి వల్లనే కదా. ఆ తర్వాత నారాయణమూర్తికి రాసాం. ఆ తర్వాత మోహన్ బాబు గారు రాసాం. కృష్ణాకి ఎన్కౌంటర్ రాసాం. ఇలా రాస్తున్న నేపథ్యంలో లక్కీగా ఏమైందంటే నాగార్జున గారి సినిమాకి కృష్ణవంశీ నిన్నే పెళ్ళాడతలోడు రాయడం జరిగింది. అలా నేను ఒకవైపు కమిటెడ్ మూవీస్కి, ఒకవైపు కమర్షియల్ మూవీస్కి కూడా నేను బ్రిడ్జ్ చేసుకోగలిగాను. అట్లా జరిగింది నాకు. అయితే ముద్ర మాత్రము బాగా విప్లవ పాటలు బాగా రాస్తాడని అన్నారు. ఆ టైంలో మోహన్ బాబు గారు, ఓయ్ ఎర్ర సినిమాలే రాస్తే నువ్వు ఏడాదికి ఒకటే రాస్తావు, నా సినిమాలకు కూడా రాయి, నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటే నేను ఫలానా విప్లవ పాటలే రాస్తానంటే నువ్వు వెళ్ళి ఉద్యోగం చేసుకోవాల్సిందే అని చెప్పాడు ఆయన. చెప్పి తన సినిమాలో, తన కమర్షియల్ సినిమాలో కూడా నాకు పాటలు రాసే అవకాశం ఇచ్చింది మోహన్ బాబు గారు. ఓకే. కృష్ణవంశీ గారు, శ్రీహరి గారు. ఈ ఈ ఈ ధోరణితోటి నేను ఇవి కూడా రాయగలను అనే పేరు తెచ్చుకునడానికి ఉపయోగపడింది. ఆ తర్వాత రకరకాల పాటలు రాశాను కదా. ఇప్పుడు నన్ను ఎవరు ఓన్లీ 2 పాటలే రాస్తాడని ఎవరు అనరు. బట్ మీరు అప్పుడు ఆ టర్న్ తీసుకోకపోయి ఉంటే ఇప్పుడు మీకు లైఫ్ ఉండేదంటారు ఇప్పుడు మారిన జనరేషన్ ఉండదు కదా. అందుకని అంటే ఇప్పుడు మనం ఎప్పుడు సినిమాలో ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉండాలి. సినిమాలే కావచ్చు, జీవితంలో కావచ్చు. నీకు నువ్వుగా అప్డేట్ కాకపోతే, దీన్ని మనం అప్డేట్ అందాం మాట బాగుంటుంది. అప్డేట్ కాకపోతే నువ్వు అక్కడే ఉంటావు. ఎప్పుడూ పాతుకుపోయిన స్తంభంలా ఉండొద్దు అనింద్ర. ఎవరు ఏ రంగంలో ఉన్నా సరే పాతుకుపోయిన స్తంభంలా ఉంటే చిలుం పట్టిపోతాం, తుప్పు పట్టిపోతాం. ప్రవహిస్తున్న ఏరులాగుండు. నువ్వు మైదానంలో ప్రవహించు, లోయల్లో ప్రవహించు, పర్వతాలలో ప్రవహించు, భయంకరమైన అరణ్యంలో ప్రవహించు, ప్రవాహంలా ఉండు. పాతుకుపోయినట్టు అక్కడే ఉంటాను ఒక అంటే అది మడుగు అవుతుంది. మడుగులో ఉన్న నీళ్ళల్లో ఎలా ఉంటుంది? రైటర్ కూడా అంతే, మేధావైన అంతే, హీరో కూడా అంతే. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు నేను రాముడి పాత్ర మాత్రమే చేస్తాను, కృష్ణుడి పాత్రే చేస్తాను అనుకుంటే ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి ఎలా వచ్చేది కదా. కాబట్టి అలాగే చిరంజీవి గారు ఒక నూతన ఒరవడితో పైకి వచ్చిన మనిషి. కృష్ణ గారు అంతకుముందు ఉన్నారు. కృష్ణ గారు విపరీతంగా ఫామ్లో ఉన్నప్పుడు, రామారావు గారు ఉన్నప్పుడు, నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు, శోభన్ బాబు గారు ఉన్నప్పుడు కదా ఉబికి వచ్చింది చిరంజీవి గారు. ఆయన తను తాను అప్డేట్ చేసుకోలే. మా మనసును ఆకట్టుకున్నాడు. అబ్బా చిరంజీవి బాగున్నాడు, ఫైట్ స్టైల్ భలే ఉంది అని అనిపించేది. అంటే అది అప్డేట్ కావడమే కదా. అలా అంటే మీకు రైటింగ్లో
ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారు సార్ స్టార్టింగ్? ఫస్ట్ మా నాన్ననే. మా నాన్న మంచి రైటర్ అబ్బా, సుద్దాల హనుమంతు. ఇది ఫేమస్ రైటర్, ఆయన ప్రజాకవి. ఆయన నాన్నగారికి కూడా గుర్రం పోయి సుద్దాల ఊరి అసలు పేరే ఆయనకే వచ్చింది యాడ్ మొదలు. అయిపోయింది. ఓకే. సుద్దాల హనుమంత్ అని అన్నది ఆయననే. తర్వాత నేను కంటిన్యూ చేశాను. గుర్రం హనుమంతుని సుద్దాల హనుమంత్ అన్నది అప్పుడు 1940 సంగతి, మేము పుట్టకపోతుంది. ఆయన గొప్ప పాటల రచయిత ఆయన. పల్లెటూరి పిల్లగాడ పసలగాసే మనగాడ అనేటువంటి పాటలు, వేయ్ వేయ్ దెబ్బకు దెబ్బ, ఇట్లాంటి పాటలు అవన్నీ రాసిందంటే మా నాన్న. కొన్ని వందల పాటలు రాశాడు ఆయన అప్పుడు. కాబట్టి నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ కానీ వంశధార కానీ ఏదనుకున్నా సరే నాకు జెనెటిక్స్ లాగా వచ్చింది మా నాన్న నుంచి వచ్చిన పాట. తర్వాత నేను రోల్ మోడల్గా అనుకున్నది నారాయణ రెడ్డి గారిని నేను అనుకున్నాను. నారాయణ రెడ్డి గారిలాగా వేరే పోయిటరీ రాయాలి, సినిమాలు కూడా రాయాలి అని నేను, ఆయనను నాకు ఆదర్శమూర్తి, రోల్ మోడల్ మనం ఆయననే, ఇంకంతే. ఇంకా సరే మరి శ్రీశ్రీ ఏంటంటే, శ్రీశ్రీ వీళ్ళందరినీ బాగా చదువుకున్నాను నేను. నేను ఎంఏ ఫిలాసఫీ చదివిన తర్వాత నేను సినిమాలకు వచ్చాను. అంతకుముందు నేను టీచర్ని, నేను గవర్నమెంట్ టీచర్ని, ఆ జాబ్ వదిలేసి వచ్చాను. అయితే నేను నన్నయ్య నుండి నారాయణ రెడ్డి గారి దాకా నేను చదువుకున్నాను. నేను అవి కావ్యాలు కావచ్చు, ప్రబంధాలు కావచ్చు, ఏదైనా సరే. శ్రీనాథుని పద్యం ఎలా రాస్తాడు, సినారాయణ రెడ్డి గారు సినిమా పాట ఎలా రాస్తాడు, వీటి మధ్యన ఉన్న వ్యత్యాసం ఏంటి, ఇవన్నీ కూడా నేను మా పండితులైన మిత్రులందరూ చెప్పగా విని నేర్చుకొని, వాళ్ళ ద్వారా నేర్చుకొని, చదివి నేర్చుకొని, ఇలా నన్ను నేను వచ్చాను. ఇప్పుడు నేను భక్త కన్నప్ప సినిమా వస్తుంది, మీకు తెలుసు కదా. కన్నప్ప సినిమా కన్నప్ప సినిమాలో 8 పాటలు రాశాను ఇప్పటికి. ఇంక 2 పాటలు వేరే వాళ్ళు కూడా రాశారు. మొత్తం 10 పాటలు. మొత్తం మీరేనా సార్? అంటే 8 నేను రాశాను. మొత్తం అనడానికి లేదు కదా, ఓ 2 వేరే రైటర్స్ రాశారు. అయితే 8 పాటలు రాసామంటే ఇప్పుడు కన్నప్ప అనేది పూర్తిగా అది కొత్త సబ్జెక్ట్ కదా. అది విప్లవము, కమర్షియల్, వ్యాపారత్వం కాదు కదా. అదొక దేవుడి సంబంధించిన ఆధ్యాత్మికమైనటువంటి సినిమా. అందులో నేను రాశాను. ఇవన్నీ రాయడానికి కారణం ఏంటంటే, మనం చదువుకున్న అదే కదా. ఎలా ఒక నక్సలైట్కి ఎలా రాయాలి, ఒక ట్యాగూర్కి ఎలా రాయాలి, కమల్ హాసన్కి ఎలా రాయాలనే తేడా తెలియకపోతే ఎట్లా. కాబట్టి అవన్నీ తెలుసుకొని వచ్చినాం, బాగా చదువుకొని. భక్తి కన్నప్పకు సంబంధించి అంటే మనం భక్త కన్నప్పతో కంపేర్ చేయొచ్చా? పెడతలేరు కన్నప్పని భక్త కన్నప్పతో కంపేర్ చేయొచ్చా కృష్ణరాజు గారు? అంటే ఇప్పుడు ఇది వస్తే కానీ తెలియదు కదా మిత్రమా, అది మనకు అలా మనసులో నిలిచిపోయింది. మీరు ఆ పాటలు అక్కడ నుంచి ఏమైనా తీసుకున్న పాటలు? లేదు, అందులోంచి ఏ ఒక్క పాట తీసుకోలేదు. అన్నీ కొత్తగానే వీళ్ళు కథ అదే, ప్రజెంటేషన్ వేరే ఉంటుందిగా. అట్లా ఆ ప్రజెంటేషన్ లోపల మాకు చెప్పిన సన్నివేశాలన్నిటికీ మేము, ఇప్పుడు ప్రభాస్ ఉన్నారు అందులో, ఆయనకి ఏమైనా పాట రాశారా? మోహన్ లాల్ గారు ఉన్నారు, తర్వాత ఇంకెవరున్నారు, మోహన్ లాల్ గారు ఉన్నారు, ప్రభాస్ గారు ఉన్నారు, ఇంకెవరు, అక్షయ్ కుమార్ శంకరుడు ఆయన ఉన్నారు, శివరాజ్ కుమార్ ఉన్నారు, శరత్ కుమార్ ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి కదా, చాలా పెద్ద, దాని ఏమంటారు కదా, మల్టీ స్టారర్ అని, అంతే కదా, మల్టీ స్టారర్ మూవీ కదా. తర్వాత కొంచెం బడ్జెట్ కూడా పెద్దదే కదా, 200 కోట్లు బడ్జెట్తో తీస్తున్నారు అది. కాబట్టి ప్రభాస్ గారి సాంగ్ ఎలా ఉండబోతుంది అనేది మాకు ఇప్పుడు కొంచెం ఎక్సైటెడ్ క్రియేట్ అయింది మీరు చెప్పిన తర్వాత. అంటే ఏదైనా రివీల్ చేయకూడదు కదా. ఇప్పుడు మేము అది ఆయన శివుడి క్యారెక్టర్ అనేది, శివుడు క్యారెక్టర్ అనేది అవునా కాదా అన్నది కూడా మీకు తర్వాత తెలుసు. అంతా ఫిక్స్ అయిపోయారు ఆయన శివుడి క్యారెక్టర్ అని అనుకుంటున్నారు. కాబట్టి నేను కూడా అట్లే అనుకుంటున్నాను. అయితే మేము ప్రభాస్కు రాయడము, మోహన్ బాబుకు రాయడం కాదు కదా, ఆ పాత్రలకు రాస్తాము. పాత్రధారులు ఎవరన్న సంగతి మీతో పాటు మేము కూడా తెలుసుకుంటాం. ఓకే. సో ఇంకా అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయి సార్ మీవి? ఇంకా దేవరా కానీ, హరిహర వీరమల్లి అంటే మనకి ప్రాజెక్టులు వస్తున్నాయి. వాళ్ళేం మనకు, నేను ఎట్లా అనుకుంటాను, నేను ఇంత దూరం ఉన్నాను, మీరు చూస్తున్నారు కదా, వాళ్ళు ఫోన్ చేసి ఈ సినిమాకి మీరు రాయిస్తున్నారు, మీరు రాయాల్సిన పాట ఉందంటే వెళ్ళడం, లేకపోతే కామ్గా నా పాటలు, నా పుస్తకాలు నేను వేరే రాసుకుంటాను. నేను అనేక పుస్తకాలు రాశాను, శ్రమకావ్యం రాశాను, నేను అడవిని మాట్లాడుతున్నాను రాశాను, ఇలా చాలా రాయడం జరిగింది. ఓకే. మీ వర్క్లో మీరు ఉంటాం. నారాయణ రెడ్డి గారు కాల్ చేసి అడిగితే, నారాయణ రెడ్డి గారి పద్ధతి నాది. నా కవిత్వం నేను రాసుకుంటాను. ఇప్పుడు శూద్ర గంగావతరణం అని ఒక పుస్తకం రాస్తున్నాను. అదొక పుస్తకం రేపు వస్తుంది, ఇంకొక నెల రోజుల్లో వస్తుంది. అశోక వనం అనే ఒక పుస్తకం రాశాను, అది కూడా వస్తుంది.
ఈ సంవత్సరమే వస్తుంది. ఇలా నాకు పని లేకుంటే ఇది చేస్తాను. లేకపోతే ఇన్ని పుస్తకాలు ఉన్నాయి. నేను చదువుకుంటా ఉంటాను. ఎక్కువ చదువుకోవడమే నాకు ఇష్టం అనేది. నేను నిజంగా చెప్పాలంటే ఎక్కువ చదువుకుంటాను. బహుశా చదువుకున్నంత రాయలేదు. సో ఇప్పుడంటే ఇప్పుడున్న లిరిసిస్ట్‌లో మీరు కాంపిటీటివ్‌గా ఫీల్ అయ్యే లిరిసిస్ట్ అంటే మీరు కాకుంటే తను రాయగలడు మీ ప్లేస్‌లో అనే లిరిసిస్ట్ ఎవరైనా ఉన్నారా? అంటే అలా నేను చెప్పలేను. కాకపోతే నేనేం ఫీల్ అవుతానంటే ప్రతి వారిని, వాళ్ళు ఏ పాట ఇచ్చినా రాయగలిగినటువంటి సమర్థులు మాత్రమే సినిమాలో ఉండగలుగుతారు. ఇది ఒక క్యాప్షన్ అనుకో. నేను ఈ పాట రాయలేనండి అనే రైటరు ఎవరు నాకు ఇంతవరకు కనబడలా. నేను ఈ సిచ్యువేషన్ నేను రాయనండి అని అన్నోళ్ళు వల్ల. ఇంకా నేను అన్నాను, సార్ నేను ఐటెమ్ సాంగ్ రాయనండి మీరు సారీ అని చెప్పి నేను చెప్పాను. కానీ మన దగ్గర ఉన్న ఇవాళ రామజోగి శాస్త్రి కావచ్చు, చంద్రబోసు, అనంత శ్రీరామ్ చాలామంది వచ్చినారు కదా, వాళ్ళందరూ చాలా సమర్థంగా. చంద్రబోస్ నేనైతే ఒకటేసారి వచ్చాం 94. కాబట్టి అందరూ అన్ని బాగా రాయగలరు. ఇకపోతే ఇదొకటి గమనించాలి. నేను సినిమాలోకి వచ్చిన కొత్తలో నన్ను ఏమన్నారంటే, మీరు వేటూరు సుందరరామూర్తి గారి లాగా మీరు రాయగలరా, సిరివేంద్ర గారు మీరు గారిలాగా రాస్తారా, పూర్ణచంద్ర గారిలాగా రాస్తారా, నారాయణ రెడ్డి గారిలాగా రాస్తారా అని అడిగేవాళ్ళు. అలా రాద్దామని వచ్చారా మీరు? లేదు, ఆయన ఉండంగా ఆయనలాగా నేను ఇలా రాస్తాను. ఆయన రాస్తున్నారు కదా. నేను చెప్పానంటే నేను నాలాగా రాయడానికే వచ్చాను. వేటూరి గారు లాగా నేను ఎలా రాయలేనో నాలాగా వేటూరి గారు కూడా రాయలేరు. ఎవరి స్టైల్ వాళ్ళది. నేను సిరివెన్నెల గారిలాగా ఎట్లా రాస్తాను? అదెంత సత్యమో నా పాట కూడా సిరివెన్నెల గారు కూడా రాయలేరు కదా అనేది కూడా అంత సత్యం కదా. నేను అది నమ్ముతాను. నేను నాలాగా నేనే రాస్తాను, ఇంకెవరు రాయరు. నాకు పోటీ అంటూ ఉంటే నేనే పోటీ. నాకు నిన్న రాసిన కొమరం భీముడు కంటే ఇవాళ రాసిన భారతీయుడు పాట నేను దాన్ని క్రాస్ చేస్తే నేను గెలిచినట్టు, దాన్ని క్రాస్ చేయకపోతే నేను ఓడిపోయినట్టు. ఇవాళ మీరు పాట బాగుందంటున్నారు కాబట్టి నేను గెలిచినట్టుగా భావిస్తాను. నాకు మిగతా రైటర్స్తో పోటీ లేదు, నాకు అశోక్ తేజతోనే పోటీ. ఇవాళ రాసిన పాటతోటి రేపు రాయబోయే పాట పోటీ పడాలి. అప్పుడు ఏ చిక్కు లేదుగా, హృదయానికి ఏ బరువు లేదుగా, హ్యాపీగా నిద్రపోవచ్చు కదా. ఆయనలాగా రాయాలి, ఈయనలాగా రాయాలి, ఎందుకు రాయాలి ఆయనలాగా? నా స్టైల్ నాది, నా హెరిడిటీ నాది. మా ఫాదర్ హనుమంతు, మా అమ్మ జానకమ్మ, వాళ్ళ బిడ్డగానే ఉంటాను తప్ప నేను ఇంకొకరిలాగా ఎట్లా అవుతాను? సాధ్యమే కాదు కదా. కాబట్టి నా పద్ధతి నాది. అది నేను కొంటె పాటలు రాయలేదా? కాళ్ళకు వెండి గజ్జల్ లేకున్నా నడుస్తే గల్గల్, ఇది రాశాం కదండి. ఇట్లాంటివి రాసినప్పుడు కూడా నేను నాలాగానే రాశాను. వచ్చిండే మెల్లగా అన్నప్పుడు నేను నాలాగానే రాశాను. బృందావనం నుండి కృష్ణుడు వచ్చాడే ఇలాంటి పాటలు రాశాము. కొమ్మ ఉయ్యాల కోన చంపాల. నాకు తెలిసి నేను చాలా వెర్సటైల్గానే రాసుకుంటూ వస్తున్నాను నా జీవితంలో అనేది నేను నమ్ముతాను. అందరూ ఒప్పుకోకపోయినా నేను సిచ్యువేషన్ చెప్తే దానికి తగినట్టుగానే నేను రాస్తాను. కాబట్టి నాకు ఇక్కడ ఏ రైటర్తో పేచీ లేదు, ఏ రైటర్తో పోటీ కూడా లేదు. సో ఇక్కడ ఇండస్ట్రీలోను తమిళ ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చిన డైరెక్టర్స్ అంటే చెప్పగలరా? అంటే నాకు ఇంకా తమిళంలోనే కాదు, సౌత్ ఇండియాలోనే మొదలు శంకర్ సార్ నచ్చారు నాకు. ఓకే. రాజమౌళి గారి కంటే శంకర్ గారు అంటే రాజమౌళి గారు అప్పుడు ఇంకా లేరుగా. ఓకే. ఒకే ఒక్కడు సినిమా వచ్చినప్పటికీ రాజమౌళి గారు ఇంకా కదా. కాబట్టి మొదలు ఆయన నాకు బాగా నచ్చాడు. ఆయన ఒక సబ్జెక్టుకు ఇంకో సబ్జెక్టుకి పోలికుండదు, మీరు చూడండి. అట్లాగే రాజమౌళి గారు కూడా ఒక సబ్జెక్టుకి ఇంకో సబ్జెక్టుకి పోలికుండదు. మగధీర అంటాడు, మర్యాద రామన్ అంటాడు. ఏం మహానుభావుడు ఆయన, నాకు అర్థం. దీనికి ఎక్కడైనా ఉందా? అంత విరసతలు ఉండాలని నా ఉద్దేశం. పాట కూడా అట్లాగే ఉండాలి. ఒక పాటలో ఒక మాటలు ఉపయోగించినామంటే మళ్ళీ ఇంకో పాటలో ఇంకో కొత్త తీసుకురావాలి. అట్లాగే నాకు అక్కడ
సరే పాత వాళ్ళు చాలామంది ఉంటారు కానీ నాకు అక్కడ బాగా నచ్చిన డైరెక్టరు శంకర్ సారే. అట్లాగే బాగా నచ్చిన రైటరు నాకు కన్నదాసన్. తర్వాత మళ్ళీ వైరముత్తు సార్. ఇప్పుడు వైరముత్తు సార్ వాళ్ళ అబ్బాయే రాశాడనుకుంటా ఈ ఈ ఈ 'శౌర్య' పాట. వాళ్ళ అబ్బాయి కూడా పా రాస్తున్నాడు. విజయ్ పారా విజయ్ ఆయన వాళ్ళ అబ్బాయి అన్నారు, నాకు సరిగ్గా తెలీదు. ఇక్కడ సార్ తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో నాకు నాకు లైఫ్ ఇచ్చిన దాసరి గారే నాకు అద్భుతమైనటువంటి దర్శకరత్న. ఆ తర్వాత నన్ను చాలామంది నా చేత రాయించుకున్నారు. ఈ 30 ఏళ్లలో ఎంతమంది రైటర్స్ దర్శకులు ఉండుంటారు, కాబట్టి అందరూ బాగా రాయించుకున్నారు. అందరికీ నేను రాశాను. హీరోస్ మీరు ఇష్టంగా మూవీ చూసే హీరో కానీ డైలాగ్ డెలివరీ అంతా మీరు ఇష్టపడే హీరోస్ అంటే మాకు చిన్నప్పటి నుంచి మా ముద్రలు వేరు. మాకు ఘంటసాల ఇష్టం, నా కొడుకు బాలుగారు ఇష్టం, నాకు కూడా బాలుగారు ఇష్టమే. కానీ నా మీద పడ్డ ముద్ర అది. ఘంటసాల గారు పాటలు వినుకుంటూ పెరిగినాం మేము, కాబట్టి బాలుగారు మాకు సెకండ్ అనిపిస్తుంది తప్ప ఫస్ట్ మాకు ఘంటసాల అనిపిస్తుంది కదా. అట్లాగే ఒక నాగేశ్వరరావు నాకు బాగా ఇష్టం ఉండేది. నాగేశ్వరరావు గారు లాగా సినిమా యాక్టర్ బాబాలే, దేవదాస్ అద్భుతం, ఇట్లా అనమాట. అట్లాగే రామారావు. ఈ వెర్షన్ ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ మాకు బాగా నచ్చిన వాళ్ళల్లో అటు కమల్ హాసన్, రజనీకాంత్, ఇటు చిరంజీవి గారు, ఇట్లా. అండ్ ఇంకా ఇప్పుడు కొంచెం రాజకీయాల గురించి కూడా మాట్లాడదాం. సో రీసెంట్గానే ఎలక్షన్స్ కూడా అయినాయి కాబట్టి రేపు 4వ తారీఖు రిజల్ట్ కూడా ఉంది. 4వ తేదీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసిన తర్వాత ఏమైనా మార్పు ఏమైనా కనిపించిందా మీకు గత 5 ఇయర్స్గా, లేదంటే 10 ఇయర్స్గా, లేదంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉంది, రాజకీయం ఎట్లా ఉంది అటు సైడ్? 5 ఏళ్లుగా ఉన్నది జగన్ ప్రభుత్వం, అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం. మాకు తెలిసిందే కదా మనకు. అప్పుడు సంయుక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వము ఆయన పద్ధతులని చూసాం. నేను అప్పుడు జన్మభూమి అనేది ఆయన కాన్సెప్ట్. అప్పుడు తరలు దామురండి మనం జన్మభూమికి నేను పాట రాశాను. పెద్ద అంటే 97 జనవరిలో 25 లక్షల క్యాసెట్ తీసాం. అది బహుశా చిరంజీవి గారి సినిమాతో పోటీపడి వచ్చిన ప్రైవేట్ క్యాసెట్ అదే అనుకుంటా. 25 lakhs క్యాసెట్స్ పంచారు. అలా ఒకే ఒక్కడు శంకర్ సినిమా ఉంది కదా, అది కూడా చంద్రబాబు సీఎంని చూసి ఇన్స్పైర్ అయ్యి కథ తయారు చేసి అనుకున్నారు. అప్పుడు అర్జున్ ముఖ్యమంత్రి ఉంటాడు అందరూ. ఇలా అదంతా తెలుసు. అంతకుముందు మాకు రామారావు గారు కూడా తెలుసు కదా. 83లో ఆయన రామారావు నాకు ఉద్యోగం వచ్చిన సంవత్సరంలోనే ఆయన ముఖ్యమంత్రి అయినారు. ఇలా నాకు ఈ అందరి ముఖ్యమంత్రుల లోపల నాకు ఇష్టమైన ముఖ్యమంత్రి రామారావు గారు, ఎన్టీ రామారావు గారు. తమిళనాడులో ఎంజీఆర్ సార్. ఈ 5 ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందంటారు? అంటే ఒక రైటర్గా మనము పెద్దగా ఎనాలిసిస్ ఏం చేస్తాము కానీ, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం మీద ఎంత దాన్ని ఏమంటారు, ఎంత ప్లస్ ఉందో అంత మైనస్ కూడా ఉంటుంది. అట్లాగే అంతకుపూర్వం చంద్రబాబు కూడా అంతే కదా. ఈ ప్లస్లు మైనస్లు ఉంటాయి. ఈ ప్లస్ ఎక్కువనా మైనస్ ఎక్కువనా అని రేపు June 4th నాడు మనం తెలుసుకుంటాం. సో ఇండస్ట్రీ నుంచి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేయడం. అవును. సో ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లోనే ఉండడం. ఇట్స్ ఎ ప్రౌడ్ అబ్బా. మనము అంటే ముఖ్యంగా మేము సినిమా వాళ్ళము ఒక రకంగా మేము గర్వంగా ఫీల్ అవుతాం. ఆయన సరే సాహసమే కదా, కొన్ని కోట్లు సంపాదించుకునే సమయాన్ని ఆయన రాజకీయంలోకి వచ్చి ప్రజల కోసం తిరగడము, ఆయన జీవితాన్ని అంకితం చేయడము, ఇవన్నీ మాకు గర్వంగా అనిపిస్తాయి. ఆయన తప్పకుండా ఆయన బాగుండాలని, రాజకీయాల్లో కూడా ఆయన రాజసంగా ఉండాలని కోరుకుంటాం కదా ఒక సినిమా వాడిగా. సో ఈసారి ఎమ్మెల్యే అవ్వాలి అని అందరూ అనుకుంటున్నారు. సో మీరు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నారు, నేను ఏకంగా మంత్రి కావాలని కోరుకుంటున్నాను. అంటే సినిమా వాడిగా చెప్తున్నాను, సినిమా అని చెప్తాను. అలాగని నాకేదో వేరే పార్టీ మీద చెడ్డ అభిప్రాయము, నెగిటివ్ థాట్ అని కాదు. ఒక సినిమా వాడిగా పవన్ కళ్యాణ్ సార్ ఒక హోమ్ మినిస్టర్ అయితే ఎట్లా ఉంటుంది అనుకుంటాం. ఎందుకని అంటే ఏముందబ్బా, మేమంతా అంటే మేము ఒక కుటుంబం కదా. సినిమా అంటే ఒక కుటుంబం కదా, ఆ కుటుంబ ప్రేమ ఉంటుంది కదా. ఇప్పుడు నా కొడుకు పెద్ద రైటర్ అయ్యాడు, మా అమ్మ ఆనందపడడంలో ఆమెకేమీ స్వార్థమే ఉండదుగా. నా కొడుకు అని, మా తమ్ముడు, మా అన్న సినిమాలో రైటర్ అయ్యాడని ఆనందపడతారు కదా. అట్లాగే సేమ్ ఒక తెలుగు సినీ రక్త సంబంధం కదబ్బా.
అంటే మీ ఈ సబ్జెక్టులు ఇప్పుడు మీరు శంకర్ గారితో ఎక్కువ ట్రావెల్ చేశారు, ఎక్కువ మూవీస్, ఆయన సబ్జెక్టులన్నీ కూడా పొలిటికల్గా, సో ప్రస్తుతం ఏం జరుగుతుంది, సో మనం ఏం చూపించాలి, అన్యాయం ఏం జరుగుతుంది, లంచాలు ఎక్కడ తీసుకుంటున్నారు, వీటి గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మూవీ తీస్తుంటారు. మీరు కూడా దానికి సంబంధించి సాంగ్స్ రాశారు. ఈ బయట జరుగుతున్న సినారియోని అండ్ ఇంకా ఆ మూవీకి సంబంధించిన సినారియోని మీరు కంపేర్ చేసుకుని అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని మీ పెన్ను కదులుతుందా అంటే దేంట్లో ఆ సినిమాకి సాంగ్ రాస్తున్నప్పుడు? అబ్బా, కాదు. ఆయన సిచ్యువేషన్ definitely డెఫినెట్గా గా. బయట నుంచే తీసుకుంటారు. అంతే కదా. మ్మ్. ఇప్పుడు అధికార వర్గం పైన అంకుశం నువ్వే అని రాశాము, అక్కడ మీకు రాజకీయం కనపడలేదా? అంతే ఓకే. కదా. తల వంచిన బానిస రక్తం మరగబెట్టే మంటవు నువ్వే అని రాశాను. తల వంచిన బానిస రక్తము అంటే అది ఇంగ్లీష్ వాడప్పుడే కావచ్చు, కానీ తల వంచడం అనేటువంటి బానిసలు ఇప్పుడు లేరా? ఉన్నారు కదా. వాళ్ళందరికీ కూడా ఒక కొరడా మెరిపే కదా, అది సరుపే కదా. అలా తప్పకుండా మేము రాస్తాం. అయితే మేము రాసేది ఒక జెండాకు ఒక ఎజెండాకు అంకితమై ఉండదు, యూనివర్సల్గా రాస్తాం మేము. అట్లా బట్ మీరు పొలిటికల్గా కూడా పార్టీస్కి సాంగ్స్ రాశారు. చాలా రాశాను, మ్మ్. రాజకీయ మరి గీతాలు ఎన్నో రాశాను. ఆ సాంగ్స్ రాసేటప్పుడు అది కూడా ప్రొఫెషనే బా. ప్రొఫెషన్, జాబ్, జాబ్. పేమెంట్ ఇచ్చారు. ఇట్ ఇస్ జాబ్ అంతే. ఓకే, అంతే. ఇట్ ఇస్ జాబ్. అంటే దాంట్లో మరి అప్పుడు పదాలు అంత మనస్ఫూర్తిగా వస్తాయా మీకు? ఒక ఇష్టం లేని పార్టీకి, ఇష్టం ఇప్పుడు లేని కాదు. పర్సన్కి రాస్తున్నప్పుడు? సినిమా రైటర్గా నేను ఐటమ్ సాంగ్ రాసినప్పుడు మనస్ఫూర్తి సినిమా ఐటమ్ సాంగ్ నాకు ఇష్టం లేదు, కానీ ఐటమ్ సాంగ్ అద్భుతంగా రాశాను నేను. ఎట్లా వచ్చినాయి పదాలు? మేము అందులోకి వెళ్ళిపోతాం. రైటరు గంగాజలం లాంటి వాడు. ఆ కుజాలో వస్తే కుజ ఆకారం అయిపోతాడు, గంగాళంలో వస్తే గంగాళం అయిపోతాడు, పెగ్గులో వస్తే పెగ్గు ఆకారంకి వస్తాడు. ఇట్స్ న్యాచురల్. కాబట్టి మేము వాళ్ళు చెప్పిన కాన్సెప్టే రాస్తాం. అయితే నేను ఏ రాజకీయ గీతం రాసినా ఎదుటి రాజకీయ పార్టీని తిట్టేటువంటి విషయం ఏమన్నా వస్తే నేను చెప్పేస్తాను. నేను మీ పార్టీ గురించి మీ యొక్క పాజిటివ్ గురించి ప్రపంచంలో ఎంత అద్భుతంగా రాయాలని రాస్తాను, కానీ ఎదుటి పార్టీని వ్యక్తిగతంగా కానీ వేరే గతంగా కానీ దూషణలు కానీ విమర్శనాత్మకంగా నేను రాయను. మీరు అట్లా అనుకుంటే మీరు రాయించుకోండి సార్ అని చెప్తాను నేను. మీరు నా పాటలు రాజకీయ గీతాలు చూసినట్టయితే మీకు అదర్ పార్టీ మీద తిట్లు, దూషణలు, కారణం లేని విమర్శలు ఉండవు. అదొక పద్ధతి పెట్టుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా విషయాలు నేర్చుకున్నాను. నిజంగా ఫస్ట్ నేను చెప్పినట్టు ఒక గ్రంథాలయంలో కూర్చుని ఎన్నో బుక్స్ చదివినంత నాలెడ్జ్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఇంకా మంచి అద్భుతమైన సాంగ్స్ మీరు మాకు అందించాలి, ఆ సాంగ్స్ ఎంజాయ్ చేయాలి, అండ్ ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఎన్నో అవార్డ్స్ మీకు ఇంకా రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్. రేపు కన్నప్ప సినిమా వస్తే మళ్ళీ కొత్త అశోక్ తేజ్ అని చూస్తారు. దానికి అప్పుడు మనం మరోసారి పెట్టుకుందాం ఇంటర్వ్యూ. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.